3 పదాల గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. 3 పదాలు మీకు జ్ఞాపకం చేస్తాను, దయచేసి జాగ్రత్తగా వినండి. అందులో మొదటిది విశ్వాసము, రెండోది అల్పవిశ్వాసము, మూడోది అవిశ్వాసము. చెప్పండి ఏంటి? విశ్వాసము, అల్పవిశ్వాసము, అవిశ్వాసము. సో ఈ 3 దగ్గరగా ఒకేలా కనబడుతున్నటువంటి పూర్తి వ్యతిరేక పదాలతో కూడినటువంటి, పూర్తి వ్యతిరేక అర్థాలతో కూడినటువంటి విషయాలు. సో ఈ మూడింటిలో విశ్వాసము అనే పదాన్ని గురించి ఆలోచిస్తే, ఎవరు విశ్వాసి? అసలు విశ్వాసి అన్న పదాన్ని అనేక విధాలుగా నిర్వచించవచ్చు. అనేక సందర్భాలలో విశ్వాసి అనేది కేవలం క్రైస్తవ్యానికి మాత్రమే ఆపాదించబడే పదం కాదు. అలా అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. అర్థమైందా? విశ్వాసి అన్న పదాన్ని కేవలం క్రైస్తవ్యానికి ఆపాదించక్కర్లా. పలు విధాలుగా పలు సందర్భాల్లో ఆయా రీతులుగా ఆ పదాన్ని ఉపయోగించుకోవచ్చు, ఆ పదాన్ని వాడచ్చు. క్రైస్తవ పరిభాషలో విశ్వాసి అన్నప్పుడు ఇక్కడ అర్థం వస్తుంది. వేరే మతానికి సంబంధించిన పరిభాషలో విశ్వాసి అన్నప్పుడు అక్కడ అర్థం వస్తుంది. అది కాకుండా మూఢ విశ్వాసాన్ని కూడా ఏమని అనొచ్చు? విశ్వాసనే అనొచ్చు. అది మూఢ విశ్వాసి అయినప్పటికీ అది కూడా విశ్వాసే. ఇలా పలు సందర్భాల్లో విశ్వాసి అన్న పదాన్ని మనందరం వినియోగిస్తూ ఉంటాం, మనందరం వాడుతూ ఉంటాం. విశ్వాసి. ఆయా విశ్వాసాలు, ఆయా నమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నెన్నో ఉన్నాయి. ఇక ఇక్కడ మనం ప్రస్తావించుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మన పరిభాషలో, మన భాషలో విశ్వాసి అని అంటే ఇది క్రైస్తవ విశ్వాసానికి సంబంధించినటువంటి మాట, క్రైస్తవ జీవితానికి సంబంధించినటువంటి మాట. ఇక్కడ వాడుతున్నాం కాబట్టి ఆ పదాన్ని. రైట్. విశ్వాసి అనగానే దేవునిని నమ్మినవాడు అని అర్థం. ఏమండి? విశ్వాసం అనగానే ఎవరండి? దేవుని నమ్మినవాడు. దేవుడు కనబడతాడా? కనబడ్డు. కనబడకపోయినా దేవుడు ఉన్నాడని, ఆయన సమస్తాన్ని గ్రహిస్తున్నాడని, ఆయన యందు భయభక్తులు గలవారికి తోడై ఉన్నాడని, ఆయన మానవుల్ని సృజించినవాడు, మానవునికి జీవాన్ని ఊపిరిని దయచేస్తున్నవాడు, మానవుడు ఎంతకాలం ఈ భూమి మీద ఉండాలో నిర్ణయించినవాడు, నిర్ణయించి తల్లి గర్భంలో నిర్మించి ఈ లోకానికి పంపించినవాడు అని ఎరిగి, కనిపించే వాటి కొరకు కాక కనిపించని వాటి కొరకు నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాను అని ఎవరైతే బలంగా స్థిరంగా నిలబడతారో వారిని బైబిల్ గ్రంథం విశ్వాసులు అంటోంది. ఇక్కడ కూడా నేను మీకు మళ్ళీ 2 విషయాలు చెప్పాలి. ఆ 2వ విషయం ఏంటంటే, భౌతికమైన విషయాలకు మాత్రమే నేను ఆయనను వెంబడిస్తాను అనుకున్న వారు విశ్వాసులు కారు అని బైబిల్ తెగేసి చెప్పేసింది. హమ్మింగ్ వస్తుంది, ఎందుకు అర్థం కావట్లే. ఏమండి? ఎవరు విశ్వాసులు కారట? భౌతికమైన విషయాలకు మాత్రమే నేను ఆయన్ని వెంబడిస్తాను, భౌతికమైన విషయాలకు మాత్రమే నేను ఆయన్ని నమ్ముతాను అనేవారు ఎవరైనా ఒకవేళ ఉంటే క్రైస్తవ జీవితంలో వారు ఎవరు కాదట? విశ్వాసులు కాదట. వాళ్ళని విశ్వాసులుగా పరిగణించట్లేదు బైబిల్. మరి బైబిల్ ఎవరిని విశ్వాసులుగా పరిగణిస్తోంది? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూస్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరందరూ. ఏమని వ్రాయబడింది అక్కడ? విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. ఏ వేటి కోసం అయితే మనం నిరీక్షిస్తున్నామో ఆ నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము అదనమాట. మీరు నిరీక్షించు వాటి యొక్క అని అనగానే వెంటనే మరి ఇక్కడ వాటి కోసం కూడా నిరీక్షిస్తున్నామండి, ఇక్కడ కూడా మాకు ఇంకా దొరకలేదు భౌతికమైనవి, వాటి కోసం నిరీక్షిస్తున్నామని మీరు ఒకవేళ కన్క్లూజన్కి వచ్చేస్తారేమో అని పౌలు భక్తుడు అక్కడతో ఆగకుండా ఇక్కడ నిరీక్షించేవన్నీ దృశ్యమైనవి, ఎక్కడ? శరీరంలో ఉండగా నిరీక్షించేవన్నీ ఏంటవి? దృశ్యమైనవి. కానీ నిరీక్షణ అన్న పదాన్ని దృశ్యమైన వాటికి మాత్రమే ఆపాదించకూడదు. అదృశ్యమైనవి ఉన్నాయి అనుటకు మీ దగ్గర, నా దగ్గర, మనందరి దగ్గర ఉన్న రుజువే విశ్వాసం అట. రుజువు అంటే ఒక రకంగా చెప్పాలంటే చూడండి, అప్పుడప్పుడు ఏదైనా వస్తువు కొన్నప్పుడు మీకు టోకెన్ ఇస్తారు.
టోకెన్. అంతెందుకు హోటల్కి వెళ్ళామనుకోండి, ఏమయ్యా 2 ప్లేట్ ఇడ్లీ ఇవ్వు అనగానే కాగితం ఒక చింపిస్తాడు, దాని మీద 2 ఇడ్లీ అని ఉంటుంది. ఏమయ్యా ఒక దోశ ఇవ్వు, టోకెన్ తీసిస్తాడు. అవునా? ఇప్పుడు ఆ టోకెన్ మీ దగ్గర ఉంది అంటే మీ దగ్గర ఇడ్లీ ఉన్నట్టే. నిజమా అబద్ధమా చెప్పండి? టోకెన్ నా దగ్గర ఉందంటే నా దగ్గర పూరి ఉన్నట్టే. టోకెన్ నా దగ్గర ఉందంటే నా దగ్గర ఉప్మా ఉన్నట్టే, లేదా దోశ ఉన్నట్టే. కాదని ఎవరన్నా అనగలరా? అనలేరుగా. ఇప్పుడు నేను సీట్లో కూర్చున్నా, ఏమయ్యా ఇడ్లీ తీసుకున్నావా అంటే, ఓ తీసుకున్నా, ఏది ఇదిగో, ఇది ఇడ్లీయా, ఇది పూరియా, ఇది దోశ అని ఎవరైనా అన్నారనుకోండి, కోర్స్ ఇది ఉంటేనే నాకేమొస్తుంది, ఇడ్లీ వస్తుంది. ఇడ్లీ వస్తుందా? మరి కంపల్సరీ వస్తుంది. ఇడ్లీ వస్తుంది అని నిరీక్షణతో టోకెన్ తీసుకుని ఎవరైతే కూర్చున్నాడో, కనబడని ఇడ్లీ ఇంకా రాలేదు దగ్గరికి, ప్లేట్లో వస్తుంది, ఆడి తేవాలి, రావాలి, ఆ సర్వర్ తేవాలి. తెచ్చేంత వరకు నా దగ్గర ఇడ్లీ ఉందని ధైర్యంగా ఎవరైతే కూర్చున్నారో, ఇడ్లీ తినబోతున్నాను, ఆల్రెడీ నా చేతిలోకి ఇడ్లీ వచ్చేసింది, లేదా దోశ వచ్చేసింది, పూరి వచ్చేసింది, ఈ ధైర్యం ఎవరికి ఉంటుందంటే టోకెన్ తీసుకున్నోడికి ఉంటుంది. ఈ ధైర్యం ఎవరికి ఉంటుందంటే టోకెన్ తీసుకోలేనోడికి ఉండదు. టోకెన్ ఉంటేనే నీకు టిఫిన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అలా ఆ వ్యాపారాన్ని నిర్మించారు, ఆ విధానాన్ని నిర్మించారు, ఏర్పాటు చేశారు. ఇన్ ద సేమ్ వే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి నీ దగ్గర నా దగ్గర ఉన్న టోకెన్. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్, క్రిస్టియన్ ఫెయిత్. క్లియర్గా చెప్తున్నాను, అందుకే క్రిస్టియన్ ఫెయిత్. విశ్వాసము అంటే నీ దగ్గర నా దగ్గర ఒక టోకెన్ ఉంది, ఆ టోకెన్ బట్టు తిరుగుతున్నాం. ఆ టోకెన్ నా దగ్గర ఉంది అంటే అర్థం ఏంటంటే, ఐ విల్ ఈట్ ఇడ్లీ, ఐ విల్ ఈట్ పూరి, ఐ విల్ ఈట్ దోశ, రైట్? అలాగే ఐ విల్ గో టు హెవెన్, ఆమె హెవెన్లీ సిటిజన్. నేను ఇక్కడ బ్రతుకుతున్నా కానీ నేను పరలోకపు పౌరుడను అని చెప్పుకుంటూ బ్రతుకుతున్నా. బికాస్ వీ హ్యావ్ ఎ టోకెన్, వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫెయిత్, వీ హ్యావ్ ఎ గ్లోరియస్ ఫెయిత్. అలాంటి ఒక అద్భుతమైన విశ్వాసాన్ని మనం అందరం కలిగి ఉంటే అప్పుడు మీరు ధైర్యంగా చెప్పుకోండి, ఐఎమ్ ఎ బిలీవర్, ఐఎమ్ ఎ క్రిస్టియన్ బిలీవర్. ఇక్కడ కూర్చో అందరికీ చెప్తున్నా, నేను విశ్వాసిని అని ధైర్యంగా నువ్వు చెప్పుకోవాలనుకున్నప్పుడు నీ దగ్గర అలాంటి విశ్వాసం ఉన్నప్పుడు చెప్పుకో. అలా కాకుండా నేను యేసు ప్రభువుని నమ్ముకుంటా, ఇల్లు కట్టి పెడతాడా, పెడితే నమ్ముతా, నేను యేసు ప్రభువుని నమ్ముతా, నాకు కారు కొనిస్తాడా, ఇస్తే నమ్ముతా, నేను యేసు ప్రభువుని నమ్ముతా, నాకు ₹1,00,00,000 క్యాష్ ఇస్తాడా, లేదా 10 లక్షల క్యాష్ ఇస్తాడా, అయితే నమ్ముతా, నాకు ఉద్యోగం ఇస్తే నమ్ముతా, వస్తే నమ్ముతా, చేస్తే నమ్ముతా, చూస్తే నమ్ముతా. ఈ విధానాన్ని అవలంబించి అలా వచ్చి కూర్చొని నువ్వు ఇడ్లీ అప్పుడు టోకెన్ తీసుకుంటా అన్నట్టుందనమాట. ఆడు ఒప్పుకుంటాడా? ఇప్పుడు ఆ హోటల్లో ఈ విధానాన్ని అవలంబించేటప్పుడు ముందు నాకు వేడివేడి ఇడ్లీ పెట్టాయి, తినేసిన తర్వాత టోకెన్ తీసుకుంటా అంటే ఆ విధానాన్ని అవలంబించే హోటల్లో వాడు ఒప్పుకుంటాడా? రూల్ లేదు, అలా అవ్వదు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. యూ హ్యావ్ టు టేక్ టోకెన్, యూ హ్యావ్ టు బై ఏ టోకెన్. ఇఫ్ యూ హ్యావెంట్ బై, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫుడ్. నీకేమి దొరకదు అని వాడు నెక్కచ్చిగా తెగేసి చెప్పేస్తాడు. ఇన్ ద సేమ్ వే మన బిలీఫ్ సిస్టమ్ కూడా, అంటే క్రిస్టియన్ బిలీఫ్ సిస్టమ్ కూడా అదే చెప్తోంది. విశ్వాసిగా ఉండాలనుకుంటే దేవుడు చెప్పిన విధానంలో విశ్వాసాన్ని కలిగి ఉండాలి తప్ప ఈ లోక సంబంధమైన వాటి కోసం నేను వస్తా, అవి నాకు ఇస్తే నిన్ను నమ్ముతా, అవి నాకు ఇవ్వకపోతే నిన్ను నమ్మ అన్నావు అనుకో, నీ విశ్వాసాన్ని ఆయన కన్సిడర్ చేయదలుచుకోలేదు. సో ఇంత క్లియర్గా బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. కొంచెం డెప్త్కి వెళ్ళి ఆలోచించండి. నాతో పాటు ఈ ప్రయాణంలో మీరు కూడా లోతైన ప్రయాణాన్ని కొనసాగించండి. ఇంత డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బైబిల్, ఏమండి? రైట్. ఇప్పుడు విశ్వాసి అనగానే మనం ఏం చెప్పుకున్నాం? డెఫినిషన్ చెప్పండి. ఏం డెఫినిషన్ ఏంటి? దేవుని నమ్మినవాడు. ఎలా నమ్మినవాడు? అదృశ్యమైనవి కూడా ఉన్నాయని,
నా తండ్రి పరలోకమందున్నాడని, ఆయన సమస్తాన్ని సమస్త జగత్తును నడిపిస్తున్నాడని, మానవుల యొక్క క్రియలకు సరి అయిన ప్రతిఫలం ఆయనే ఇస్తాడని, రేపొద్దున నాకు జీవితాన్ని ఇచ్చినవాడు ఈ జీవితాన్ని ఒకరోజు బద్దె నుండి కత్తిరిస్తాడు, అలా కత్తిరింపబడిన మీదట నేను ఆయన సన్నిధికి చేరుకుంటాను, మన్నైనది వెనుకటి వలె మన్నవుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు తప్పక వెళుతోంది, అక్కడ నాకు ఒక జీవితం ఉంది. నా ముందటి తరాలలో ఎందరో ప్రముఖులు, ఎందరో గొప్పవాళ్ళు, ఎందరో స్త్రీలు, ఎందరో పురుషులు, ఎందరో పిల్లలు, వృద్ధులు ఈ లోకాన్ని విడిచి తమ చోటుకు తిరిగి వెళ్ళారు. అందులో భక్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, తమ తమ చోట్లకు తిరిగి వెళ్ళారు. అక్కడ మరో లోకం ఉంది, ఆ లోకాన్నే దేవుడు పరలోకం అన్నాడు, అలాగే పాతాళ లోకం అన్నాడు. దేవుడు ఉన్నాడు, ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన సహాయపడుతున్నాడు, నేను ఆయన యందు భక్తి కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నాను అని ఎవరైతే తమ హృదయాంతరాలలో నుండి ఒక విశ్వాసాన్ని పుట్టిస్తారో, అర్థమవుతుందా, వాళ్ళను దేవుడు ఏమంటాడంటే విశ్వాసి అంటాడు. విశ్వాసి కార్యాచరణ, విశ్వాసి పనులు, విశ్వాసి ఆలోచన విధానాలు ఎలా ఉంటాయంటే, విశ్వాసి దేవుని యొద్ద నుండి ఏదో వస్తుంది, జీతం ఇస్తాడు, పనికి డబ్బులు ఇస్తాడు, నేను అది ఇస్తాడు ఇది ఇస్తాడు ఇంకేం ఆశించాడు. ఎందుకంటే పరిపూర్ణంగా నేను కూడా దేవునిలో ఒక భాగాన్ని అనుకుంటాడు. ఇప్పుడు ఒక చిటికిన వేలు ఉంది, దీనికి నువ్వు ప్రత్యేకంగా మెతుకులు తెచ్చి పెట్టాలా? చేతికి ఎప్పుడైనా భోజనం పెట్టారా? పెట్టరు. కాలుకి ఎప్పుడైనా భోజనం పెట్టారా? మరి తలకి ఎప్పుడైనా పెట్టారా భోజనం? గుండెకి పెట్టారా భోజనం? ఇంకా ఒంట్లో చాలా అవయవాలు ఉన్నాయి, కిడ్నీకి భోజనం పెడుతున్నా, లివర్కి భోజనం పెడుతున్నా, లేకపోతే ఇంకో అవయవానికి దేనికో భోజనం పెడుతున్నాను. మనం దేనికి భోజనం పెడతామంటే శరీరం అంతటికి ఒకటే భోజనం పెడతాం. ఈ భోజనం శరీరం అంతటికి వెళ్ళిపోద్ది శక్తి. కడుపు తిన్నాం కాబట్టి శక్తి మొత్తం కడుపుకి వెళ్తుంది, గుండెకి వెళ్ళదు అని అనడానికి లేదు. నోట్లో తిన్నాం కాబట్టి శక్తి అంతా నోరు తీసేసుకుంటుంది అని అనడానికి లేదు. మొత్తం శరీరానికి శక్తి వెళ్ళడానికి మనం పొట్టలోనికి ఏం వేస్తున్నాం? ఆహారాన్ని వేస్తున్నాం. ఆహారం అవయవాలు మొత్తానికి శక్తిని సరఫరా చేస్తుంది. ఆ ఆహారాన్ని అవయవాలు మొత్తం వినియోగించుకుంటున్నాయి. మనం ఒక విషయాన్ని అర్థం చేసుకుంటే, నేను విశ్వాసిగా దేవునిలో భాగమైపోయినప్పుడు ఆయన అన్నీ నావే, ఆయనవన్నీ నావే, ఆయన వాడను నేను. అందుకే పౌలు మహాభక్తుడు అంటాడు, నేను క్రీస్తు వాడను, నేను దేవుని వాడను అంటాడు. నేను దేవుని వాడను అని ఎలా అనగలిగాడంటే, నేను ఆయనలో భాగాన్ని. ఇప్పుడు మీరందరూ భార్యలు, ఇటు ఉన్నవాళ్ళు మీ భర్తలు. ఈ భర్త నీ మెడలో తాళి కట్టిన దగ్గర నుంచి నువ్వు ఆయనకు సొత్తు అయిపోయావు. ఇక ఆయన ఇంట్లో ఉన్నవన్నీ నువ్వు తినొచ్చు, అర్థమవుతుందా? ఆయన ఇంట్లో ఉన్నవన్నీ నువ్వు అనుభవించవచ్చు, ఆయన ఇంట్లో ఉన్నవన్నీ నీకు వాటి మీద అధికారం వచ్చేసింది ఆటోమేటిక్గా. లోపలికి వెళ్తావు, ఆయనతో పాటు ఉంటావు, ఆయనతో పాటు తింటావు, ఆయన తెచ్చిన సంపాదన నువ్వు కూడా వాడుకుంటావు, ఆయన సంపాదనలో నుంచి నువ్వు కూడా తీసుకుంటావు, ఖర్చు పెట్టుకుంటావు, ఆయన ఆస్తికి నువ్వు కూడా కర్తవవుతావు, ఆయన ఆస్తిలో నువ్వు కూడా భాగం అవుతావు. ఎందుకంటే మీరిద్దరు ఏక శరీరం అయ్యారు కాబట్టి. ఇన్ ద సేమ్ వే మీ పిల్లలు మీ కడుపున పుట్టిన దగ్గర నుంచే మీ ఆస్తి అంతా వాళ్ళకు వచ్చేస్తుంది, అందులో వాటా వచ్చేస్తుంది. సో వాళ్ళు కూడా మీ యొక్క స్వాస్థ్యాన్ని, సొత్తును అనుభవించడానికి అర్హులైపోయినట్టే లెక్క. ఇది మీకు బాగా అర్థమైతే, వన్స్ నేను దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడనైతే నేను ఆయన వాడను, ఆయన దానను, ఆయనకున్నవన్నీ నావే. మా నాన్న కోసం నేను పని చేసినప్పుడు జీతం ఆశించను, మా అమ్మ కోసం నేను పని చేసినప్పుడు జీతం ఆశించను. కిరాణా షాపు దగ్గరికి వెళ్ళి 1 కేజీ చక్కెర, 2 కేజీలు పెసరపిండో మినప్పిండో పట్టుకుని రారా, లేకపోతే ఏదో చింతపండు ఉప్పు పప్పు తేరా అని చెప్పేసి అమ్మ పంపించింది అనుకోండి. వెళ్ళొచ్చిన తర్వాత అమ్మగారు 50 రూపాయలు ఇవ్వండి అంటావా? తెచ్చినందుకు డోర్ డెలివరీ బాయ్ లాగా అంటావా? ఇస్తుంది నీకు అమ్మ? ఇస్తుందా? ఇవ్వదు. ఏమే టిఫిన్ రెడీ అయిందా? అయిపోయిందండి, ఇదిగో 2 దోశ వేసాను, 200 ఇవ్వండి అంటే ఊరుకుంటాడేటి? అవుతుందేటి? అది అవ్వదు. సో ఇది ఏంటంటే, ఇది మనది అనుకున్నప్పుడు మనం జీతం ఆశించాం, మనం డబ్బులు ఆశించాం, మనం ఏం కోరుకోవట్లేదు అక్కడ. ఎందుకంటే ఇది నాది, ఇది నా కుటుంబము, ఇది నా పని, ఇప్పుడు నా దేవుడు. చెప్పండి, గట్టిగా మాట చెప్పండి. ఎంత బలంగా ఉంది చెప్పండి ఆ హృదయానికి. ఆ మాట హృదయానికి ఎంత బలాన్ని ఇస్తుంది. మీ దేవుడు అన్నప్పుడు దూరం, మరి ఏ దేవుడు అన్నాం మనం? నా దేవుడు అన్నాం. అప్పుడు మనకి ఎలా ఉంది ఆ మాట? బలాన్ని ఇస్తుంది. మా నాన్న ఎలా ఉంది? బలంగా ఉంది. మీ నాన్న చాలా దూరం అయిపోయింది.
చాలా దూరం అయిపోయింది, ఇంక బలం లేదు అక్కడ. ఇప్పుడు మీ నాన్న అక్కడ కూర్చున్నాడు అనుకో, లేచి వెళ్ళి ఆ జేబులో డబ్బులు తీసేసుకోగలిగే అధికారం నీకు ఉంటుంది. తీయగలవా? తీయలేవా? తీయగలవు. ఎందుకు? జేబులో తీసుకుంటావు వెళ్ళి. మా నాన్న జేబులో డబ్బులు తీసుకుంటాను నేను. మా నాన్న ఏమండు, ఎందుకంటే హీజ్ మై సన్, పార్ట్ ఆఫ్ మై లైఫ్, పార్ట్ ఆఫ్ మై బాడీ, పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. సో నేనేమన్నా, మా నాన్న నా ధైర్యం అది, మా నాన్న కాబట్టి వెళ్ళి జేబులో డబ్బులు తీసుకుంటా ధైర్యంగా. సో అలాగే మీ బిడ్డలు మీ దగ్గరకు వచ్చి ధైర్యంగా తీసుకుంటారు. మా నాన్న, మా అమ్మ, అలాగే నా దేవుడు. విశ్వాసి ఆ స్థాయిలో ఉంటాడు ఎప్పుడు కూడా. అందుకే నాకేమి ఇచ్చావు, ఏమివ్వలేదు, నువ్వు ఎంత ఇచ్చావు, ఆడెంత ఇచ్చాడు, ఈడెంత ఇచ్చాడు. నాన్నని వేరే వాడితో కంపేర్ చేసి కొలతలు వేస్తామేంటి అసలు ఎప్పుడైనా? వేస్తావా? పలానా వాడు నాన్నట ఇన్ని ఎకరాలు ఇచ్చాడట, నువ్వు నాకు ఎన్ని ఇచ్చావు అని అడగం. అలా ఇస్తే నిన్ను నాన్నంట, లేకపోతే అనను అని అంటావా? అన్నం. అది కరెక్ట్ కాదు, అది విధానం కాదు, దాన్ని మనం అవలంబించట్లేదు. మరి దేవుని దగ్గర ఎందుకు అలా అయిపోయారు అంటే సరైన బోధ దొరక్క. నాకు అదే బాధ వేస్తుంటుంది. చాలా సంఘాలకు వెళ్ళినప్పుడు, చాలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి సరైన బోధ దొరకలేదు. వాళ్ళు సరైన బోధలో లేరు. సరైన బోధలో లేక దేవుణ్ణి అర్థం చేసుకోవటంలో, దేవుని తమ సొంతం చేసుకోవటంలో వాళ్ళు కొన్ని కొలమానాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ కొలమానాలు ఎలా ఉంటాయంటే, నాకేమి ఇచ్చావు, ఎంత ఇచ్చావు, ఇస్తావా, ఇవ్వవా, ఇస్తే ఒకలాగా, ఇవ్వకపోతే మరోలాగా, ఎందుకు ఇవ్వలేదు, ఇలాంటి భౌతికమైన భూ సంబంధమైన ఆలోచన విధానాల చుట్టూ తిరుగుతారు. కానీ నిజమైన ఆత్మీయ ఆనందం, నిజమైన ఆత్మీయ సంతోషం వాళ్ళు అనుభవిస్తున్నామన్న ఫీల్ వాళ్ళకు ఉండదు. ఆస్తి గొప్పదా, నాన్న గొప్ప అంటే నాన్నే గొప్ప. ఆస్తి రోజు ఉంటుంది, రేపు పోతుంది, నువ్వు కూడా పోతావు. ఆస్తి కలిగిన నువ్వు కూడా పోతావు. కానీ నాన్న పోయిన తర్వాత అయ్యో నాన్న లేడనే బాధ ఉంటుంది. అది నాన్న లేనోళ్ళకి తెలుస్తుంది. అయ్యో అమ్మ లేదన్న బాధ ఉంటుంది, అమ్మ లేనోళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. అదే నాన్న ఉన్నాడు అనుకోండి, నువ్వు నాకు ఆస్తి ఇవ్వక్కర్లేదు, అంతస్తు ఇవ్వక్కర్లేదు, నా పక్కన మా నాన్న ఉన్నాడంటే అదో ధైర్యం. అమ్మ ఉందనుకోండి, నువ్వు నాకేం చేసి పెట్టక్కర్లేదు, కానీ మా అమ్మ ఉందనేది ఒక ఆలంబన, ఒక ధైర్యం. అంటే నువ్వు నాకు పలానా సెలబ్రిటీ తన కొడుక్కి 100 కోట్లు ఇచ్చాడట, కాబట్టి నువ్వు కూడా నాకు 100 కోట్లు ఇస్తేనే నాన్న అవుతావు, 100 కోట్లు ఇస్తేనే అమ్మ అవుతావు అంటే అది కొలమానమా? అది అమ్మా నాన్నల బంధానికి? మరి దైవ బంధానికి కొలమానం ఏది? ఈరోజు మానవాళి ఎలా నిర్ణయించుకుంది దైవ బంధానికి కొలమానం? నాకు ఇవ్వడాన్ని బట్టే నువ్వు నాకు దేవుడు అవుతావనా? అలా అయితే విశ్వాసులు అవుతామా? నువ్వు నాకు ఇవ్వడాన్ని బట్టే నువ్వు నాకు దేవుడు అవుతావు, అది విశ్వాసం కాదు. అది ఇవ్వడాన్ని బట్టి ఆయన దేవుడు అవ్వడు, నీ విశ్వాసాన్ని బట్టి నీ వాడైపోతాడు. మీరు ఎప్పుడైనా బైబిల్ గ్రంథాన్ని అబ్జర్వ్ చేశారో లేదు? ఈరోజు ఉన్న క్రైస్తవ్యానికి ఇది ఒక కళ్ళు తెరిపించే సందేశం కావాలని కోరుకుంటున్నాను. దేవుడు అట్టి జ్ఞానం క్రైస్తవ అవిశ్వాసానికి అనుగ్రహించునుగాక. అట్టి పాయింట్ ఒకటి చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. పాయింట్ ఏంటంటే, ఈరోజు క్రైస్తవ విశ్వాసానికి ఒక పాయింటు, బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చాలామంది భక్తులు ఉన్నారు కదా. ఏ భక్తుడైనా ఈ భూమి మీద నుంచి సంపద తీసుకుని దైవ సన్నిధికి వెళ్ళాడా? చెప్పండి, వెళ్ళలేదు. ఇంకా గొప్ప విచిత్రం చెప్పనా? యేసుక్రీస్తు దైవకుమారుడు. ఎంత గొప్ప దైవకుమారుడు అంటే, ఇతని యందు నేను ఆనందించుచున్నాను, ఇతడు నా ప్రియ కుమారుడు అని చెప్పబడిన మాట ఆయనకు తప్ప ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏ ఒక్కరి గురించి దేవుడు ఎప్పుడూ చెప్పలేదు. గొప్ప భక్తులు ఉన్నారు, మహాభక్తులు ఉన్నారు, ఆయన కొరకు ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరి గురించి దేవుడు ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అన్న మాట ఒక్క ప్రభువును గురించి తప్ప ఎవరి గురించి చెప్పలేదు. అంటే ఇప్పుడు దేవుని కుమారుడు, దేవుడు తండ్రి, ఆయన కుమారుడు, ఈయన తండ్రి, వాళ్ళిద్దరి మధ్య ఒక గొప్ప అనుబంధం ఉందని మీరు నమ్ముతున్నారా? గ్రంథం చదివిన వాళ్ళందరిని అడుగుతున్నాను. వాళ్ళిద్దరి మధ్యన ఉన్నంత అనుబంధం మరి ఎవరి మధ్యనూ బైబిల్ గ్రంథంలో కనబడలేదని మీరు నమ్ముతున్నారా? చెప్పండి, నమ్ముతున్నారా? గ్రంథం చదివితే మీకు అదే అర్థమైందిగా. భూమి మీద శరీరధారిగా కుమారుడు ఉన్నాడు, పరలోకమందు తండ్రి ఉన్నాడు. పరలోకమందున్న నా తండ్రి అని ఆయనకు మొరపెడుతున్నాడు. ఇదిగో నా తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానన్నాడు. తండ్రి యాల నా చేయి విడిచితివన్నాడు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పదే పదే గుర్తు చేసుకున్నాడు. నా తండ్రి నన్ను పంపాడు, నా తండ్రి నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నా యందు విశ్వాసం ఉంచున్నాడు అన్నాడు. ఇలా పలుమార్లు తండ్రిని కీర్తించాడు. నన్ను పంపినవాడు నాకంటే గొప్పవాడు, నాకంటే గొప్పవాడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇలా పలు సందర్భాల్లో తండ్రిని గౌరవించాడు, తండ్రికి లోబడ్డాడని వ్రాయబడింది అనేక మార్లు. మరి ఇంతగా తండ్రితో అనుబంధం కలిగి ఉన్న యేసుప్రభు వారికి ఎంత ఆస్తుందో ఒక్క మాట చెప్తారా నాకు? ప్లీజ్, మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. భూమి మీద చెప్పాలి మీరు నాకు.
ఇంతగా తండ్రితో భూమి మీద సృష్టి పుట్టిన నాటి నుండి మొదటి మానవుడు ఆదాము పుట్టిన దగ్గర నుంచి నేటి వరకు ఈ భూమి మీద ధనవంతులు వచ్చారు, భేదవాళ్ళు వచ్చారు. ఎందరో ధనవంతులు పుట్టారు. నెబుకద్నెజరు ఒక ధనవంతుడు, ఫరోలు ధనవంతులు, హెరోదులు ధనవంతులు, నీరో చక్రవర్తులు ధనవంతులు, ఇలా ఎందరో సీజర్స్ ధనవంతులు, ఎందరో 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 ధనవంతులు ఉన్నారే. మరి ధనవంతులందరూ దేవుని వలన ఈ భూమి మీద సృష్టింపబడితే వాళ్ళు ఎవరిని, ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందించున్నాను, ఫరో రాజు యందు నేను ఆనందించున్నాను, కైసరి యందు నేను ఆనందించున్నానని, హెరోదు యందు నేను ఆనందించున్నాను, లేదా ఇప్పుడున్న ప్రధానుల యందు, అధికారుల యందు, గొప్పవాళ్ళ యందు, ప్రెసిడెంట్ల యందు నేను ఆనందించున్నానని, ధనవంతుల యందు నేను ఆనందించున్నానని ఎప్పుడూ చెప్పని దేవుడు, భూస్వాముల యందు నేను ఆనందిస్తున్నానని ఎప్పుడూ చెప్పని దేవుడు, వెండి బంగారములు కలిగిన వారి యందు నేను ఆనందిస్తున్నానని ఎప్పుడూ చెప్పని దేవుడు ఒక భేదవాడైన యేసుక్రీస్తును గూర్చి పరలోకంలో నుంచి గొప్ప శబ్దం వినబడుతోందట. ఆకాశము తెరవబడింది, అక్కడ నుంచి దైవ వాక్కు వినబడుతోంది. ఏమని వినబడుతోంది అంటే, ఇదిగో ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నానని ఒక స్వరం వినబడుతోంది. అంతగా దేవునితో అనుబంధం కలిగినటువంటి యేసు ప్రభువు వారికి ఎంత ఆస్తుందో ఒక్క మాట మీరు నాకు చెప్పాలి. చెప్పండి, ఎంత ఆస్తుందో ఆయనకి? దేవుడు ఎన్ని కోట్లు ఇచ్చాడు ఆయన కుమారుడు అని అనిపించుకోవడానికి, లేదా ఈయన ఆయనని తండ్రి అని పిలవడానికి ఎన్ని కోట్లు తీసుకున్నాడు ఆయన దగ్గర? ఎన్ని కోట్లు తీసుకుని ఆయన తండ్రిని పిలిచాడు? ఎన్ని వెండి బంగారాలు తీసుకుని నాదేవా నాదేవా అని పిలిచాడు? ఎంత ఆస్తి తీసుకుని, ఎన్ని భోగభాగ్యాలు తీసుకుని, ఎన్ని సుఖాలు తీసుకుని, ఎన్ని సంతోషాలు తీసుకుని నీవు నా తండ్రివి అని గణపరిచి ఆయన కోసం బ్రతికాడు. మీరు చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను, నేను యావత్ క్రైస్తవ సమాజాన్ని అడుగుతున్నాను. ఎన్ని కోట్లు ఇస్తే నేను దేవుని కోసం బ్రతుకుతానన్నాడు యేసుక్రీస్తు? ఎన్ని లక్షలు ఇస్తే నేను దేవుని కోసం బ్రతుకుతానన్నాడు? ఎన్ని వెండి బంగారాలు ఇస్తే నీ కోసం నా ప్రాణం అర్పిస్తానన్నాడు? చెప్పండి, మీరు చెప్పండి, ఏమిచ్చాడని తండ్రి కోసం బ్రతికాడు యేసు ప్రభు? మనకు మాదిరి ఉంచిపోయాడని చదువుకుంటున్నాం కదా. మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు, మీరు తన అడుగు జాడలేందు యావత్ క్రైస్తవ సంఘమా, మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు ఆయన మీకు మాదిరి ఉంచి పోయాను అని చదువుకుంటున్నాం కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, లేదా యావత్ క్రైస్తవ ప్రపంచాన్ని అడుగుతున్నాను, లేదా ఇలాంటి బోధలో మగ్గిపోతున్న అమాయకులైన నా తమ్ముళ్లను చెల్లెమ్మలను అడుగుతున్నాను. ఎన్ని కోట్లు తీసుకుని మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆయనను తండ్రి అని పిలిచాడు? పోనీ చచ్చిపోయే సమయానికి యేసుప్రభు వారి అకౌంట్లో ఎన్ని కోట్లు ఉన్నాయి? చచ్చిపోయే సమయానికి యేసుప్రభు వారికి ఎంత ఆస్తి ఉంది, ఎంత వెండి ఉంది, ఎంత బంగారం ఉంది? చెప్పగలరు ఎవరైనా? రిక్తుడుగా చేసుకున్నాడట, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడట. ఇంకా గొప్ప విషయం చెప్పనా? మనలను ధనవంతులుగా చేయుటకు పరలోకమందు గొప్ప భాగ్యవంతుడిగా ఉన్నటువంటి ప్రభువు భూమి మీద దరిద్రుడాయను అని వ్రాయబడిందంటే, దేవుని కొరకు బ్రతకటానికి ఉన్నది కోల్పోయినట్టుగా గ్రంథం చెప్తోంది. భూమి మీద దేవుని కొరకు బ్రతకటానికి తనను తాను తక్కువ చేసుకున్నట్టుగా గ్రంథం చెప్తోంది. దేవుని కుమారుడు అనిపించుకోవడానికి తన జీవితాన్ని ధారపోసినట్టుగా గ్రంథం చెబుతోంది. తన జీవితాన్ని త్యాగం చేసినట్టుగా గ్రంథం చెబుతోంది. తనను తానే ఒక దరిద్రుడుగా ప్రకటించుకున్నట్టుగా గ్రంథం చెప్తోంది తప్ప, ప్రభువా నువ్వు నన్ను ధనవంతుడిగా చేస్తేనే నేను నీ కోసం బ్రతుకుతా, నువ్వు నాకు ఉద్యోగం ఇస్తేనే నీ కోసం బ్రతుకుతా, నువ్వు నాకు పెళ్లి చేస్తేనే నీ కోసం బ్రతుకుతా, నువ్వు నా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తేనే నీ కోసం బ్రతుకుతా, నువ్వు నాకు అన్ని అక్కర్లు సమకూర్చి నాకు పదవులు, చదువులు, ఉద్యోగాలు సమస్తం నాకు ధారాదత్తం చేస్తేనే, ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నన్ను సమునిగా చేస్తేనే నేను నీ కోసం బ్రతుకుతా అని ఎక్కడా యేసుక్రీస్తు చెప్పినట్టుగా మనకు ఒక్క మాట కూడా కనబడదు. ఆయన భూలోకపు జీవితాన్ని చాలా చిన్నదిగా చూశాడు, పరలోకపు జీవితాన్ని చాలా పెద్దదిగా చూశాడు. అందుకే తండ్రి, ఒకప్పుడు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నీవు నన్ను మహిమపరుచు అని ప్రార్థించగలిగే గొప్ప విశ్వాస వీరుడిగా, విశ్వాసమునకు కర్తగా పిలువబడ్డాడు. అందుకే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచూ అని గ్రంథం చెబుతుంటే, అదే గ్రంథాన్ని పట్టుకుని రివర్స్లో వెళ్తున్నాం మనం. యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. అందుకే విశ్వాసానికి యాక్సిడెంట్లు అయిపోయి చాలామంది చచ్చిపోయారు. అందుకే పౌలు గారు అంటాడు కొరింథీ పత్రికలో, కొందరు మనం ప్రతి వారం రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు చదువుకునే లేఖన భాగంలో వ్రాయబడినటువంటి మాట, కొందరు నిద్రించుచున్నారు, చాలామంది రోగులనై ఉన్నారు, చాలామంది బలహీనులైపోయారు, చాలామంది ఏమైపోయారు? నిద్రించుచున్నారు. అంటే విశ్వాసం విషయంలో బలహీనులు, రోగులు, నిద్రపోయే గుంపులో, చచ్చిపోయిన గుంపులో ఉన్నారు అని ఆయన బాధపడుతూ రాసిన, ఆవేదనతో రాసిన మాటలవి. రివర్స్లో వెళ్తే యాక్సిడెంట్లు అవుతాయి, రివర్స్లో వెళ్ళకూడదు. అలా రివర్స్లో వెళ్ళిపోతుంది ఈరోజు విశ్వాస జీవితం. అక్కడ మీరు గమనించండి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అనగానే చెప్పండి నా దేవుడు అని యేసుప్రభు అన్నట్టే అదే స్థానంలో నిలబడి మీరు అనండి, ఎంత బాగుందో.
అదే స్థానంలో నిలబడి నా దేవుడు అంటే ఎంత బాగుంది. మా అమ్మ, నేను అమ్మ అని పిలవడానికి 2 ఎకరాలు ఇస్తే అమ్మ అంట, లేకపోతే అన్న అంటే ఈజ్ దట్ ఎ డీల్, ఈజ్ దట్ ఎ బిజినెస్, ఆ రిలేషన్షిప్ వాట్ ఈజ్ దట్? ఇప్పుడు రేపొద్దున మీ అమ్మాయో మీ అబ్బాయి మీ దగ్గరికి వచ్చి నిన్ను నాన్న అని పిలవాలంటే, నాకు ఇక్కడ 1 ఎకరం కావాలి, ఆ ఎకరం పట్టుకురా నాన్న అనిపించుకో. ఎకరం పట్టుకురా ఏమనిపించుకో, నాన్న అనిపించుకో అని పిలిపించుకో. లేదా నాకు కావాల్సినంత బంగారం వెండి పట్టుకురా అమ్మ అనిపించుకో అని పిలిపించుకో అని నీ కూతురు కానీ నీ కొడుకు కానీ అంటే దానికి నీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నాను నేను నిన్ను. ఉందా? లేదు. వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళకున్నదంతా నీదే. అలాగే ప్రభువు మరణించిన తర్వాత నీ కోసం ఆయనకున్నదంతా నీదేనయ్యా, ఆయనకున్నదంతా నీదే. అది నీకు అర్థమైతే ప్రభువే నా కోసం మరణించినప్పుడు, ప్రభువే నా కోసం మరణించినప్పుడు ఆయనకున్నదంతా నాది కాదా? ఎప్పుడైనా ఆలోచించారు ఇలాగా? ప్రభువే నా కోసం చనిపోతున్నప్పుడు ఆయనకున్నదంతా నాది కాదా? ఒక వ్యక్తి నీ కోసం చావాలి అనే నిర్ణయం తీసుకున్నప్పుడు దానికంటే గొప్ప నిర్ణయం మరొకటి ఏమైనా ఉంటుందంటారా రీప్లేస్ చేయడానికి? నీ కోసం ₹1 కోటి ఇవ్వాలి అనుకోవడం కాదు, నీ కోసం 1 ఎకరం పొలం ఇవ్వాలి అనుకోవడం కాదు, లేదా నీ కోసం వెండి బంగారం ఇవ్వాలి అనుకోవడం కాదు, లేదా నీ కోసం ప్రపంచంలో ఉన్న డాక్టర్లందరినీ తీసుకొచ్చి అక్కడ నిలబెట్టాలి అనుకోవడం కూడా కాదు. నీ కోసం తానే ఏమవ్వాలి? చనిపోవాలి బలియాగంగా. నీకోసం తనను తానే సమర్పించుకోవాలనుకునే కంటే గొప్పదైన నిర్ణయం ప్రపంచంలో మరొకటి ఉంటుందంటారా? దాంతో ఇంకో దేన్నైనా కంపేర్ చేయగలమా? నేను నీకోసం చచ్చిపోవాలనుకుంటున్నాను, అంతగా నేను ప్రేమిస్తున్నానంటే నేను ₹1 కోటి ఇస్తాను, నేను ప్రేమిస్తాననే దానికంటే ఇది ఎక్కువ కదా? నీకు ఒక వెండి బంగారం, ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి నీ పాదాల ముందు పోస్తాను అనే దానికంటే ఇది ఎక్కువ కదా? నేను నీకోసం చావాలనుకుంటున్నాను, నీకోసం చనిపోవాలనుకుంటున్నాను, నీకోసం ప్రాణమే ఇవ్వాలనుకుంటున్నానంటే ప్రాణాన్ని మించినటువంటి భోగభాగ్యాలు, ప్రాణాన్ని మించినటువంటి ఆస్తిపాస్తులు, ప్రాణాన్ని మించినటువంటి సొత్తులు ప్రపంచంలో ఏముంటాయి? ప్రియమైన దేవుని సంగమా, ఆలోచించండి. ఇది అర్థమైనప్పుడు నా కోసం చనిపోవాలనుకున్న వాడిని నేను ఎంతగా ప్రేమిస్తాను, ఏం ఆశిస్తాను ఆయన దగ్గర? నా కోసం చనిపోవాలనుకునే అంతటి గొప్ప అనుబంధం నాకు దొరికినప్పుడు దాన్ని మించిన ఆస్తి ప్రపంచంలో ఏ ఉంటుందని నేను అనుకుంటాను. నువ్వు అనుకుంటావు? చెప్పు. ఇది దేవుడు అర్థమైన వాడి బోధ ఇలా ఉంటుంది, దేవుడు అర్థం కాని వాడి బోధ చిత్ర విచిత్రంగా ఉంటుంది. సో దేవుడు అర్థమైతే మనం చేసే బోధ ఎలా ఉండాలంటే ఆయన నా దేవుడు అని పిలవాలి. పౌలు అదే పిలిచాడు, నా దేవుడు. ఏమీ లేదు ఆయన దగ్గర, దెబ్బలు తింటున్నాడట, నా దేవుడు అంటున్నాడు. కొరడాలతో కొడుతుంటే నా దేవుడు అంటున్నాడు, హింసిస్తుంటే నా దేవుడు అంటున్నాడు, సొరంగాలలో గుహలలో పడేస్తుంటే నా దేవుడు అంటున్నాడు, నదుల వల్ల ఆపదలు వస్తున్నా నా దేవుడు అంటున్నాడు. నది నా దేవునిది కదా, ఎందుకు నది నా మాట వినుటలేదు అని అనుకోలేదు ఆయన? అంతే కదా మరి. నదుల వల్ల ఆపదలు వచ్చినా నా విశ్వాసానికి పరీక్షలు కదా, నా దేవుడు నన్ను విడువడి ఎడబాయడు అనుకుంటూ నదుల వల్ల ఆపదలు అనుభవించాడు. సముద్రముల వల్ల ఆపదలు వస్తుంటే ఇదేంటి, నా దేవునికి లోబడాలి కదా, ఇది నా దేవుని సముద్రం కదా, నా దేవుని సృష్టిలో భాగం కదా, దీని వలన కూడా నాకు ఆపద వస్తుంది ఏంటి అని అనుకోకుండా సముద్రముల వలనైన ఆపదలలో కూడా తన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ నా దేవుడు అన్నాడు. ఏమండి, దొంగల వల్ల, మనుష్యుల వల్ల ప్రపంచంలో దేవుని కుమారునికి ఆపదలు వచ్చాయి. సీఎం గారి అబ్బాయికి ఆపదలు వచ్చాయంటే నమ్ముతారా మీరు? సీఎం గారి అబ్బాయికి ఆపదలా? సీఎం గారి అబ్బాయికి అన్నం దొరకలేదా? సీఎం గారి అబ్బాయికి ఫీజు కట్టలేకపోయారా? సీఎం గారి అబ్బాయికి కారు లేదా? సీఎం గారి అబ్బాయికి పెళ్ళవలేదా? సీఎం గారి అబ్బాయికి ఉద్యోగం లేదా? సీఎం గారి అబ్బాయికి వెంట లేదా? సీఎం గారి అబ్బాయికి బంగారం లేదా? సీఎం గారి అబ్బాయి మీద ఎవడో దాడి చేశాడా? ఇవన్నీ విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అబ్బాయి అసాధ్యం అండి, ఇది అసాధ్యం, అసాధ్యం. ఎందుకు అసాధ్యం? వాళ్ళ నాన్న ఎవరు? సీఎం. పోసేస్తారు అందరూ సీఎం అనేసరికి. అమ్మో, వాళ్ళ నాన్నగారు సీఎం అట, మనకెందుకండి బాబు? వాళ్ళ నాన్నగారు సీఎం అట, మనకెందుకు? ఆయన జోలికి మనం వెళ్ళకూడదు. ఆయనకి చాలా శక్తి ఉంటుంది, పదవి ఉంది, అధికారం ఉంది, ఆయన కింద అందరూ ఉన్నారు, రాష్ట్రం మొత్తం ఆయన కింద ఉంది. అమ్మో సీఎం అంటాం. ఇదే ఉదాహరణ పిఎంకి అప్లై చేస్తే కొన్ని రాష్ట్రాలే ఆయన కింద ఉన్నాయి. హిస్ పిఎం, ప్రైమ్ మినిస్టర్.
ఇంకా వాళ్ళ అబ్బాయికి ఈ సీఎం కూడా లోబడాలి. సీఎం అబ్బాయి కాదు, సీఎం కూడా లోబడాలి. ఎందుకంటే పిఎం గారు అబ్బాయి. ఆయనకి శోధనలు, ఆయనకి వేదాలు అంటే మేము ఎట్టా నమ్ముతాం అంటారా? ఆలోచించండి. అలాంటి దేవుడు నా దేవుడు నా దేవుడు అని చెప్పుకు తిరుగుతున్న వ్యక్తి జీవితంలో శోధనలు కనబడ్డాయి, వేదనలు కనబడ్డాయి. అయినా వాటిని భరిస్తున్న జీవితం కనబడుతుందంటే దానికి ఒకే ఒక కారణం, విశ్వాసం. ఏంటది? విశ్వాసం. దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు అలా ఉంటాడు. నాకు ఏముంది అనే దాన్ని బట్టి అది డిఫైన్ చేయలేం. అయినా మనిషికి ఎంత ఇచ్చినా ఇంకా కొరత ఉంటానే ఉంటుంది. ఉంటుందా ఉండదా? కొరత లేనివాడు ఎవడున్నాడు? చంద్రబాబు నాయుడు గారికి కూడా కొరతలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొరతలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇంకా ఆశలు ఉన్నాయి, కొరతలు ఉన్నాయి, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి కూడా ఇంకా ఆశలు ఉన్నాయి, కొరతలు ఉన్నాయి, నరేంద్ర మోదీ గారికి కూడా ఆశలు ఉన్నాయి, ఇంకా కొరతలు ఉన్నాయి. ఏమండి, చాలా వయసు అయిపోయింది కదా, ఇప్పటిదాకా మీరు సీఎంలా చేశారు కదా, పిఎంలా చేశారు కదా, ఇంక సరిపోద్ది, ఇంకో వేరే వాడికి ఇవ్వండి అవకాశం అంటే ఎవడైనా కుర్చీ వదులుతాడా? అబ్బే, ఇంకా ఇంకా ఎప్పటి వరకు అండి? మంచం పట్టేసి ఐసీయూలో పెట్టేసి ఆక్సిజన్ సిలిండర్ పెట్టి చేతికి సెలైన్లు ఎక్కుతూ ఉన్నప్పుడు కూడా కుర్చీయో అంటారు తప్ప, చాలండి బాబు, చాలా సంవత్సరాలుగా కూర్చున్నారు కుర్చీలో, ఇంక వదిలేండి, రిటైర్ అయిపోయింది అంటే, అమ్మో నో రిటైర్మెంట్ లేనిది ఏదైనా ఉందంటే ఇది ఒకటే. ఏదది? కుర్చీ వదలను నేను. అసలు నేను చచ్చిపోతే ఎలా చచ్చిపోవాలి? కుర్చీలోనే చచ్చిపోవాలి. అప్పుడే నాకు ఊరూరా విగ్రహాలు వెలుస్తాయి. మరి అంతే కదా. మరి ఇంక మనిషిని ఎలా సంతృప్తి పరుస్తామండి? ఇప్పుడు నేను ఎలా సంతృప్తిపరచాలి? ఎంత ఇస్తే నువ్వు నన్ను నాన్న అంటావురా అని దేవుడు అడిగాడు అనుకోండి, ఎంత అని చెప్తాం మనం? ఆ రోజుకి ఒక టార్గెట్ చెప్పేస్తాం, కానీ మర్నాడు ఆ టార్గెట్తో సరిపెట్టేసుకుంటామా? మర్నాడికి మళ్ళీ ఆలోచనలు ఏమైపోతాయి? మారిపోతాయి. అర్థమైందా? ఇల్లు కట్టుకునేదాకా ఇల్లు కట్టుకుంటే చాలు అనుకుంటాం, ఇల్లు కట్టుకున్నాక ఆల్టెక్స్ వేస్తే బాగుంటుంది అనుకుంటున్నానని అంటాడు. మళ్ళీ అంటాడు సీలింగ్లు కూడా ఉంటే బాగుంటుందండి, అందులోకండి మా పక్కింటి అదే రంగురంగులు లైట్లు వేసుకున్నారండి, అవి కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఇది కాదు కానండి, ఇంటితో అయిపోతే మరి పెద్ద టీవీ ఉంటే బాగుంటుందండి, వంటగది వెలితిగా ఉందండి, అందులో పెద్ద ఫ్రిడ్జ్ ఉండి మొత్తం పెట్టుకోవడానికి. అప్పటి వరకు ఫ్రిడ్జ్ కావాలనుకుంటారు, చిన్నది కొనుక్కుంటారు. ఇప్పుడు కొన్ని రోజులు బ్యాక్ అనుకుంటారు ఇది సరిపోతలేదండి మాకు, మరి ఏం కావాలి? డబల్ డోర్ ఉంటే బాగుంటుందండి. ఎక్కడో చూశాను. రోజు రోజుకి కొత్త ఆశలు పుడతాయి తప్ప సావో. జలగదా వద్దందట, ఎంత పీల్చినా చచ్చేదాకా అది ఏం చేస్తుంది? తాగుతానే ఉంటుందట, చచ్చేంత వరకు తాగుద్దట అది, దానికి ఉన్న జబ్బటది. అందుకే జలగకు ఇమ్ము అని 2 కూతుళ్ళు ఉన్నారంటాడు సొలొమోను. అదంతా వర్ణన, నిజంగా కూతుళ్ళు కాదు. ఇమ్ము అనే భావాన్ని కూతుళ్ళతో పోల్చాడు. జలగకి ఎంతమంది కూతుళ్ళట? 2, మీ అక్క చెల్లెలి మాదిరి. ఒక దాని పేరు ఇమ్ము, రెండో దాని పేరు కూడా ఏంటట? ఇమ్మేనట. అంటే ఇంకా దానికి తీసుకోవడం తప్ప ఆగడం ఉండదట, ఇంకా పీలుస్తానే ఉంటుంది. గేదెలకు పట్టుకుంటే చూడండి, నీరసం అయిపోతాయి గేదెలు, ఇంకా అవి పీలుస్తానే ఉంటాయి, గేదెను వదలవు. మళ్ళీ దాన్ని తీయడానికి పొగలు అవి పెడతారు, అది లాగినా రాదట, అది అంత గట్టిగా ఉంటుందట. ఒకవేళ లాగుదామని మనం పట్టుకుంటే మళ్ళీ మనల్ని పట్టుకుంటుంది అది. ఆపవే బాబు, ఇప్పుడుదా తాగావు కదా అంటే నాకు కుదరదు, ఇంకా తాగుతా. నెరవిడిచిన భూమిలాగా రక్త పిపాసి అనమాట అది, రక్త పిపాసి. ఇంకా తాగుతానే ఉంటుంది. ఇన్ ద సేమ్ వే మనిషి హృదయంలో కోరికలు పుడుతూనే ఉంటాయి. కాసేపట్లో చచ్చేవాడికి కూడా ఏదో కోరుకుంటుంది. అందుకని ఆఖరి కోరిక ఏంటి అంటారు. ఆడ ఆఖరిని ఎందుకు అన్నాడంటే చస్తాడు కాబట్టి. చావకపోతే అదేం ఆఖరి కాదు, లాస్ట్ బాల్ అన్నట్టు అనమాట. ఆఖరి కోరిక, అది చస్తాడు కాబట్టి ఆఖరి అన్న పదం వాడాల్సి వచ్చింది. కానీ ఆడు చావకపోతే అది ఆఖరా? ఆడు బతికినంతకాలం ఏదో కోరుతానే ఉంటాడు, కోరికలు కోరుతానే ఉంటాడు. ఇప్పుడు నీకు ఎంత ఇస్తే నువ్వు దేవుణ్ణి నమ్ముతావు అంటే ఎంత ఇచ్చినా నమ్మవు. ఆ విధానంలోకి వెళితే ఎంత ఇచ్చినా మనకి చాలదు. చెప్పండి, మీకు ఎంత సంపాదిస్తే సరిపోద్ది అనుకుంటున్నారన్నాం అనుకోండి, ఈ రోజుకి ఏదో ఒక నెంబర్ చెప్తారు మీరు, రేపు అదే నెంబర్ చెప్తారా? 5 ఏళ్ల తర్వాత కూడా అదే నెంబర్ చెప్తారా? 10 ఏళ్ల తర్వాత కూడా అదే నెంబర్ చెప్తారా? చెప్పరు ఇప్పుడు వరకు. ఈరోజు అందుకే ఈరోజు మాటలు ఈ రోజులో ఉండవు. ఈరోజు చెప్పే నెంబర్ వేరు, 10 ఏళ్ళు పోయాక చెప్పే నెంబర్ వేరు. ఉద్యోగం కావాలంటే ప్రార్థన చేయండి అంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత నోరు మూసుకుంటావా? ఇంకేం అడగకుండా ఉంటావా? మరి
ఇప్పుడు అప్పుడప్పుడు పిల్లలు వచ్చి అమ్మ ఐసుకొని ఇంకేం అడగను, ఐసుకొని ఇంకేం అడగను, ఐసుకున్న తర్వాత ఇంకేం అడగకుండా ఉంటావా అంటే ఏం అడగనమ్మా ఐసుకొని అంటాడు అంతే. నిజంగానే ఏం అడగడనుకు నువ్వు ఐసుకొని కాదు అడగడం మానేస్తాడా? చెప్పండి, అడగడం మానేస్తాడా? మనం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా, మనం మానేసామో మన అమ్మ నాన్నని అడగడం? ఏం మానలే. మళ్ళీ మన్నాడు ఇంకోటి మామూలు కోరతాం, మన కోరికలు కోరతానే ఉంటాం, అయితే 20 మళ్ళీ ఇంకోటి అడుగుతాం. ఇంత సేమ్ వే నాకు ఉద్యోగం ఒకటి ఇస్తే చాలండి దేవుడు, ఉద్యోగం ఒకటి అడుగుతున్నానండి, అది ఒక్కటిస్తే చాలండి, నాకు ఉద్యోగం వచ్చేలా ప్రార్థన చేయండి అంటాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్ అంటాడు ఈడే. ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషను. ఎవడో వచ్చి అమ్మ అన్నపూర్ణేశ్వరి అన్నం పెట్టి అన్నాడట. సర్లే బాబా ఇందాక నుంచి అడుగుతున్నాడు కదా, కొంచెం పెరిగన్నం తెచ్చి పెట్టిందట. కొంచెం పచ్చడి అమ్మ అన్నాడట. కొంచెం పచ్చడి వేయాలన్నాడు. ఇప్పుడు ఇందాక దాకా ఏం కావాలి అడిగి? ఆ పెరిగాను ఉంటే సరిపోద్ది. అమ్మ కొంచెం అద్దనం ఉంటే పెట్టమ్మా అని అడిగాడు. అన్నపూర్ణేశ్వరి మాతా కవనం తల్లి అత్తల్లి ఇత్తల్లి అంటే కొంచెం అన్నం అడిగాడు. సరే ఫోన్లో అక్కడి నుంచి అడుగుతున్నాడు పాపం, ఎంత ఆకలితో ఉన్నాడు అని చెప్పేసి ఏం తెచ్చింది, కొంచెం అద్దనం తెచ్చి పెడితే అమ్మ మరి ఆవకాయ లేదమ్మా బద్ద అన్నాడట. ఇప్పుడు ఆవకాయ బద్ద కావాలి నీకు? ఇంకా నువ్వు పప్పు పొడాలు మినపప్పు పొడాలు అదే అక్కడ సుబ్బయ్య హోటల్ వేసినట్టు ఇంకొచ్చి వేసుకోండి బాబు, ఇంకొచ్చి వేసుకోండి, తినేస్తాడు. అదో బిజినెస్ ట్రిక్ అది. ఇప్పుడు వేసుకోండి, అది వేసుకోండి, ఇది వేసుకోండి, అది వేసుకోండి అంటాడు కదా. ఇప్పుడో వెళ్ళాను నేను ఈ మధ్యగా అదిలేండి, మరి ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలీదు. సో అలాగా ఇది వేసుకోండి, అది వేసుకోండి అన్నట్టు ఇంకా అడుగుతానే ఉంటాడు వీడు. నువ్వు వేసే కొలిది ఏమవుతాడు, అడుగుతానే ఉంటాడు. లాస్ట్ అంతా అయిపోయాక కిళ్ళే ఉంది అంటే అంటాడు. అలాగా నీకు ఎంత ఇస్తే నువ్వు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటావు అంటే నువ్వు ఎంత ఇచ్చినా ఒప్పుకో, మళ్ళీ ఏదో అడుగుతూనే ఉంటావు. ఎందుకంటే కోరికలు పుడుతూనే ఉంటాయి, అడుగుతూనే ఉంటారు. దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి నమ్ముతానంటే దానికంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా చెప్పి? ఇప్పుడు తప్పండి. అందుకే ఆ బోధ మార్చాలన్నదే నా ప్రయత్నం. చాలామందికి అర్థం కాదు మన బోధలో ఉన్న లోతు ఎంతో, సత్యం ఎంతో. వాళ్ళు వినరు కాబట్టి వినకుండా పైనుంచి డిసైడ్ చేసేస్తారు. పైనుంచి ఒకడు అంటాడు ఆయన అబద్ధ బోధకుడు అండి. ఏం అబద్ధం చెప్పాను? దౌర్భాగ్యుడే. నువ్వు చెప్పే అబద్ధాలు నేను చెప్పట్లేదని నేను అబద్ధ బోధకున్నా. అప్పుడు నేను కూడా ఏమనాలి? రండి నేను చెయ్యేస్తే మీకు అన్నీ కలిసి వచ్చేస్తాయి అనాలా? నా కోటి తీసి నేను కూడా నేను కొట్టాలా? లేకపోతే నేను పైనుంచి కిందికి నెట్టాలా? ఏం చేయాలి? ఇవన్నీ చేస్తే నేను నీకు గొప్పని అయిపోతాను, ఇవి చేయకపోతే నేను నీకు అబద్ధం చెప్తున్నాను. ఏం అబద్ధం? నిజాలు మాట్లాడుతున్నాను, నేను నిజాలే మాట్లాడతాను, అబద్ధాలు ఎప్పుడు చెప్పలేదు, నేను చెప్పను కూడా. ఎందుకంటే నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు నన్ను బలపరిచింది నిజం చెప్పడానికి తప్ప అబద్ధం చెప్పడానికి కాదు. నన్ను నిలబెట్టుకుని ఇన్ని వేల మందికి ఈరోజు ఆశీర్వాదకరంగా ఉంచింది ఆయన సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా ప్రకటించడానికి, ఎవరికి భయపడకుండా నిర్భయంగా ప్రకటించడానికి. అంతే తప్ప నేను అబద్ధాలు చెప్పి సాధించేది ఏముంది? ఒకవేళ అబద్ధాలు చెప్తే నేను కూడా ఎప్పటికో గొప్పని అయిపోతుంది కదా. మీరు అనుకునే గొప్పతనం అంటే నేను గొప్పని కాదని కాదు, దేవుని దృష్టిలో గొప్పనే, కానీ మీరు అనుకునే లోక సంబంధమైన గొప్పతనాన్ని నేను కూడా తీసుకునేవాడిని కదా. ఎలా తీసుకోవట్లా? సమాజం ఎలా ఉందంటే అసలు ఆయనను గూర్చినటువంటి సత్యాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమైపోతుంది. ఇప్పుడు చెప్పండి, నా దేవుడు అని చెప్పండి నువ్వు విశ్వాసమైతే, ఆర్ యు ఏ బిలీవర్? ఇదంతా విన్న తర్వాత నేను విశ్వాసిని నీకు అనిపించిందా? ఎంతమందికి అనిపించిందో వాళ్ళందరూ చెప్పండి నా దేవుడు అని చెప్పండి గర్వంగా. ఎంత హ్యాపీగా ఉంటుంది అప్పుడు. దేదు మా అమ్మ అని నేను అంటాను, ఇంటికి వెళ్ళి అమ్మా అంటాను ఆప్యాయంగా, బాబు అంటది. అప్పుడు నాకు ఏమి ఇచ్చిందని నేను అమ్మ అన్నాను? అలా అనుకుంటే ఊళ్ళో ఉన్న తల్లులందరితో పోల్చుకుంటే చాలామంది తల్లులు నా తల్లి కంటే వాళ్ళకి ఎక్కువ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా. అదే నేను కంపేర్ చేయాల్సింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మా నాన్నను నాన్న అని ఆప్యాయంగా పిలవడానికి నాకు ఎంత ఆస్తి ఇచ్చాడన్నది కొలమానమా? వాళ్ళు అలా అనుకుంటే మా నాన్నకంటే ఎకరాలు సంపాదించి పిల్లలకి ఇచ్చిన వాళ్ళు మా ఊళ్ళో చాలామంది ఉన్నారు. దాన్నా నేను కొలమానంగా తీసుకోవాలి? నో. మా నాన్న మా అమ్మ అంతే. అలాగే నా దేవుడు అంతే. నాకెంత ఇచ్చాడన్న దాన్ని బట్టి కాదు, అది నాకేమి ఇచ్చాడన్న దాన్ని బట్టి కాదు. తన కుమారుడినే నా కోసం చంపేసుకునేంత ప్రేమ కలిగిన వాడు నా దేవుడు. ఇది అర్థమైంది కాబట్టి భక్తులు ఆయన కోసం జీవితాల్ని ధారపోశారు. చావుకు వెనకాడలేదు భక్తులు. ఎందుకంటే చావు ఎప్పుడైనా వచ్చేదే కదా అనుకున్నారు. 60 ఏళ్ళకి చేస్తావా 50 ఏళ్ళకి చేస్తావా అని భక్తుడిని అడిగితే దేవుని కోసం చావమంటే 40 ఏళ్ళకే చేస్తానన్నాడట భక్తుడు. అది భక్తి అంటే. అర్థమైందా?
దేవుని కోసం చావమంటే 60 దాకా బతికి మామూలు 60 దాకా బతికి మామూలు చావడం కంటే దేవుని కోసం బతికి 30కే 40కే చావడం గొప్ప అనుకున్నవాడు భక్తుడు వాడు. అది భక్తి జీవితంలో పరాకాష్ట అంటే. ఎందుకు? మరణం తర్వాత నేను ఎక్కడికి వెళ్ళి ఉంటాను? నా తండ్రితో కూడా ఉంటాను, నా తండ్రి సన్నిధిలో ఉంటాను, నా తండ్రితో ఆనందించే గొప్ప జీవితాన్ని ఆస్వాదిస్తాను, అనుభవిస్తాను. దట్ ఈస్ ద రియల్ ఫెయిత్. అది విశ్వాసము. ఇప్పుడు చెప్పండి, నువ్వు విశ్వాసివేనా? అప్పుడు ఈ బోధ విన్న తర్వాత నీకేమనిపిస్తుంది చెప్పనా? నేను విశ్వాసిని అని చెప్పడానికి నీకు ఏ లింకులు తగిలించక్కర్లేదు. ఇంకా ప్యూర్గా అలా గాల్లో నిలబడేమంటావు? నేను విశ్వాసిని అంటావు. ప్యూర్గా అలా గాల్లో నిలబడి ఓ 10 లింకులు తగిలించి ఆరోగ్యం ఇచ్చినందుకు విశ్వాసిని, ఆస్తి ఇచ్చినందుకు విశ్వాసిని, పెళ్లి చేసినందుకు విశ్వాసిని, పిల్లల్ని ఇచ్చినందుకు విశ్వాసిని, రోగం తగ్గించినందుకు విశ్వాసిని, ఇల్లు కట్టి పెట్టినందుకు విశ్వాసిని అని అంటావా? అనో. అలా ఊరికి అలా గాల్లో నిలబడి ఏమంటావు? నేను విశ్వాసిని, నా ప్రభువును వెంబడిస్తున్న విశ్వాసిని, నా ప్రభువును చూస్తున్నాను నేను, విశ్వాసమునకు కర్త అయిన నా ప్రభు వైపు చూస్తుంటే ఈ లోకంలో ఆయనకి ఏమీ లేవు. రాజులు కూడా ఆయన అవమానిస్తున్నారు, కొడుతుంటే దెబ్బలు తింటున్నాడు. దేవుని కుమారుడు దెబ్బలు తినడం ఏంటండి? ఎవరో పనికి మాలిన వాళ్ళతో, పరిశుద్ధత లేని వాళ్ళతో, యథార్థత లేని వాళ్ళతో, నీతి లేని వాళ్ళతో దేవుని కుమారుడు దెబ్బలు తింటున్నాడంటే దాన్ని మనం మన కళ్ళతో చూస్తే మనకు ఎలా అర్థం అవుద్దంటే ఆయన ఒక బలహీనుడుగా, ఆయన ఒక శక్తిహీనుడుగా, ఆయన ఒక విలువ లేనివాడుగా, ఆయన ఒక వ్యర్థుడుగా, ఆయన ఒక అమాయకుడుగా, ఆయన ఏ పవరు లేనివాడిగా అర్థమవుతాడు. కానీ దేవుని కుమారుడు, దేవుని గూర్చిన సత్యం, దేవుని గూర్చిన జ్ఞానం చిన్నగా ఒక నలుసులా చూశాడు ఈ జీవితాన్ని. ఆయన నలుసు లాంటిది జీవితం. ఈ జీవితం ఆయన దృష్టిలో ఒక నలుసు లాంటిది, పట్టుకుపోయేదేమీ లేదు ఇక్కడ. ఎన్నున్నా చెప్పుకోవడానికి తప్ప పట్టుకెళ్ళడానికి పనికిరావు. కృష్ణ గారికి బోల్డ్ ఆస్తుంది, ఏం లేదు. ఇప్పుడు మన హైదరాబాద్ వెళ్ళినోడు అనుకున్నాను, పాపం కృష్ణ గారు, నటశేఖర కృష్ణ గారు ఏమైపోయారు? చనిపోయారు. ఏం పట్టుకెళ్ళారు? కొట్టుకెళ్ళిపోయారు. కానీ బోలెడంత ఆస్తుంది ఆయనకి. ఊటీలో కూడా ఇల్లులు ఉన్నాయి ఆయనకి. ఊటీలో తోటలు ఉన్నాయి, కాఫీ తోటలు. సేమ్ పట్టుకెళ్ళా. ఇలా చాలామంది ఉన్నారు గొప్పవాళ్ళు భూమి మీద. పివి నరసింహారావు గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, అక్కినేని నాగేశ్వరరావు గారు కావచ్చు, రామానాయుడు గారు కావచ్చు. ఇలా ఎందరో సెలబ్రిటీలు చనిపోయారు, గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయారు. వాళ్ళు ఎవరు వాళ్ళ వెంట మొన్న చనిపోయిన పునీత్ రాజ్ కుమార్ గారు కావచ్చు, బెంగళూరు. ఆయన యవన దశలో చనిపోయారు. ఆయన అయితే ఈ భూమి నుండి వెళ్ళిపోయేటప్పుడు ఏది పట్టుకెళ్ళాం, ఎక్కడ తీసింది అక్కడ పెట్టే అన్నట్టు అన్ని ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోతాం. మీరు వెళ్ళిపోయేటప్పుడు చూడండి, కుర్చీలు సర్దేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీది కుర్చీ, ఇది ఇప్పుడు ఎవరిది కుర్చీ? మీది. ఎంత స్టైల్గా కూర్చున్నారో చూసారా మీరు అందరూ? నాది అన్నట్టు. మరి వెళ్ళేటప్పుడు మళ్ళీ అక్కడదక్కడ పెట్టేసి చక్కగా సర్దేసి టాటా గుడ్ బై కుర్చీ అని వెళ్ళిపోతారు. వచ్చేవారం అది ఇంకొకటిది. ఈరోజు నీది, వచ్చేవారం మరొకటిది, ఇంకొకటిది. అది నీది కాదు ఇంకప్పుడు. ఇన్ ద సేమ్ వే ఈ భూమి మీద ఉన్న మానవ జీవితం కూడా అంతే చిన్నది. అందుకే ఈ చిన్న జీవితం కోసం విశ్వాసులు అవ్వాలా అనుకున్నారు భక్తులు. అందుకే వాళ్ళు పైనున్న వాటిని వెతికారట. ఏం వెతికారట? పైనున్న వాటిని వెతికారట. విశ్వాసి ఎప్పుడు కూడా ఈ లోకపు కొలమానాలు పెట్టుకోడు. ఈ లోకపు కొలమానాలతో నేను విశ్వాసిని అని అనకూడదు కూడా. నేను ఇప్పుడు గాల్లో విశ్వాసిని అంతే. నాకు అన్నీ ఉన్నా నేను విశ్వాసినే, నాకు అన్నీ పోయాక కూడా నేను విశ్వాసినే. నేను ఆరోగ్యం ఉన్నప్పుడు విశ్వాసినే, నాకు అనారోగ్యం వచ్చినా కూడా నేను విశ్వాసినే. నా వాళ్ళందరూ నాతో ఉన్నా నేను విశ్వాసినే, నా వాళ్ళందరినీ నేను కోల్పోయినా నేను విశ్వాసినే. అది మారదు. అది పరిస్థితులు నీ విశ్వాసాన్ని మార్చేస్తున్నాయంటే నువ్వు విశ్వాసివి కావు. రాసిపెట్టుకో, నీ బైబిల్ మీద రాసుకో. నా భర్త చనిపోయాడు కాబట్టి నేను ఇక మీదట విశ్వాసిని కాదు. ఈ ఊళ్ళో ఎంతమంది భర్తలు ఉండగా నా భర్తనే తీసుకుపోతావా? దేవుడా, నువ్వు అసలు నాకు ఇక మీదట దేవుడవే కావు అన్నావు అనుకో, నువ్వు అసలు విశ్వాసివే కావు. నా భార్యను తీసుకుపోయావు కాబట్టి నువ్వు అసలు నాకు దేవుడివే కాదు, నేను నీకు విశ్వాసిని కాదు అన్నావంటే నీ విశ్వాసాన్ని భౌతికమైనవి డిఫైన్ చేస్తున్నాయా? విశ్వాసి ఎప్పుడు లోకంలో వేటిని బట్టో విశ్వాసాన్ని కలిగి ఉండడు. గాల్లో ఉండగా నేను విశ్వాసిని అంతే. యెహోవా ఇచ్చెను,
అబ్బా అది విశ్వాసం అంటే. మరి ఉందా మన దగ్గర అలాంటి విశ్వాసం? చదువుకోవడానికి పనికొస్తున్నాయి వచనాలు మనకి. యోబు అనగానే అబ్బో గొప్ప భక్తుడు అని మనమే మాట్లాడతాం, గంటల గంటల ప్రసంగాలు చేస్తాం. యోబు గురించి ప్రసంగం చేయండి అన్నారు అనుకోండి ఎవరైనా వచ్చి, అబ్బాబ్బా ఇంకా బైబిల్లో మనకు బాగా దొరికిన ప్రసంగ వస్తువు ఎవరు? యోబు గారు. తెగ ప్రసంగాలు చేసేస్తారు యోబు మీద. మరి యోబులా ఉంటావా? యోబులా ఉంటావా? ఆ విశ్వాసం ఉండాలి, ఆ విశ్వాసం నీలో ఉండాలి, ఆ బలం నీలో ఉండాలి. నాకేమన్నా లేకపోయినా ఐఎమ్ ఏ ఫెయిత్ఫుల్ పర్సన్ టు గాడ్, ఐఎమ్ ఏ బిలీవర్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఏ సన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఏ సన్ ఆఫ్ గాడ్. నేను దేవుని వాడను, నేను కుమారుడు, నేను కుమార్తెను, నా దేవుడు అని చెప్పాలి. ఏమని చెప్పాలి? నా దేవుడు, నా దేవుడు. మా నాన్న ఏంటి కొరడాలతో కొడుతుంటే నా దేవుడు అంటావేంటయ్యా నువ్వు? సిలువ వేస్తుంటే నా దేవుడు అంటావేంటి? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని ఏంటి నీ మాటలేంటి అలా ఉన్నాయి? నీ దేవుడు అంటావేంటి? దేవుడు నీవాడైతే నీకు ఇలాంటి సిలువ శిక్ష వస్తుందా? దేవుడు నీవాడైతే ఎవడో గాలిగాడు వచ్చి నీ మీద ఉమ్మేస్తాడా? దేవుడు నీవాడైతే కొరడాలతో నీ ఒళ్ళంతా అలా చీల్చేస్తారా? దేవుడు నీవాడైతే ఆ భారమైన సిలువను మోసుకుంటూ కొండల మీదకి నిన్ను నడిపిస్తారా? దేవుడు నీవాడైతే నీ కాళ్ళలో మేకులు కొట్టేటప్పుడు, నీ చేతుల్లో మేకులు కొట్టేటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఖాళీ కూర్చొని చూస్తున్నాడా? ఎందుకు? ఆయన ప్రకృతి ఆయనది కదా. ఎందుకు ప్రకృతి నీకు సహకరించట్లేదు? ప్రకృతిని నువ్వు గాలిని గద్దించావట, సముద్రాన్ని గద్దించావట. మరి ఇప్పుడు ఏం చేస్తుంది? గాలి ఏం చేస్తుంది? సముద్రం ఏం చేస్తుంది? నీకింత ఆపద వచ్చినప్పుడు, నువ్వు దేవుని కొడుకు అయినప్పుడు, ఆ దేవుడు నిన్ను అలా పట్టించుకోవడం మానేస్తే, ఈ ప్రకృతి నీకు సపోర్ట్ చేయడం మానేస్తే, ఇప్పుడు ఫరో గొప్పగా కనబడట్లా, హేరోదు గొప్పగా కనబడట్లా, నీరో గొప్పగా కనబడట్లా, రోమ సైనికులు గొప్పగా కనబడట్లా, అవిశ్వాసులైన శాస్త్రులు పరిసయ్యులు గొప్పగా కనబడట్లా. ఇంతమంది గొప్పవాళ్ళు మా కళ్ళకు కనబడుతున్నప్పుడు నువ్వు ఒక బలహీనుడివి, శక్తిహీనుడివి, నువ్వు ఒక ఏమీ చేతకాని వాడవుగా, ఒక నిస్సహాయకుడుగా కనబడుతున్న వాడవి, నువ్వు దేవుని కుమారుడు అంటే నేను ఎలా నమ్మాలి? నువ్వు విశ్వాసి అంటే నేను ఎలా నమ్మాలి? నువ్వు నిజంగా విశ్వాసి అయితే నీకేదైనా ఆపద వచ్చినప్పుడు ప్రకృతి మొత్తం సహకరించాలి కదా. నీకేదైనా ఆపద వచ్చినప్పుడు దేవుడు సహకరించాలి కదా. నీకేదైనా ఆపద వచ్చినప్పుడు ఇది జరిగిపోవాలి కదా వెంటనే. అంటే అది సాతాను యొక్క ఆలోచన విధానం. చూడండి, నేను ప్రతివ్రతనైతేనట రోకలు నిలబడతారు. రోకలు నిలబడడానికి ప్రతివ్రతకి సంబంధం ఏమైనా ఉంది అసలు? దరిద్రం కాకపోతే రోడ్లో రోకలు నిలబడితే పతివ్రత, నిలబడకపోతే కాదా? కింద బేస్మెంట్ బాగుంటే ఏ రోకలైనా నిలబడుతుంది, బేస్మెంట్ బాగోపోతే ఏ రోకలే నిలబడదు. లేదా ఏదైనా దాపెట్టి గమ్మేసి అంటిస్తే ఏదైనా నిలబడుతుంది. దానికి మన ప్రాతివర్త్యానికి సంబంధం ఏమైనా ఉందా? అసలు బుద్ధి ఉందా? అది బుద్ధిహీనత. ఈరోజు సమాజంలో కొన్ని లెక్కలు ఉంటాయి, చిరాకు వస్తాయి అన్నమాట. ఒక భర్త మొదటి రోజు రాత్రి, అంటే తొలి రాత్రి, ఆ శోభనం రోజు రాత్రి భార్యను వదిలేసిడట గొడవ పెట్టి. ఎందుకంటే నేను ఈమెను కలిసినప్పుడు ఈమెకు బ్లీడ్ అవ్వలేదు కాబట్టి ఈమె ఎవరు కాదు, కన్య కాదన్నాడట నీచుడు. అంటే కన్య పొర చిరిగితేనే కన్యలు అవుతారు, అది చినగకపోతేనే కన్యలు గారనే నీచమైన భావజాలం మూర్ఖులకు ఉంటుంది. మూర్ఖులకి ఆ కన్య పొర చిరగడానికి 100 కారణాలు ఉంటాయి. 100 కారణాలు, ఒకటి కాదు రెండు కాదు, 100 కారణాలు. కొంచెం సైన్స్ ఉన్నవాడికి, చదువుకున్న వాడికి అర్థం అవుద్ది. ఇలాంటి చదువురాని వెధవలకేం అర్థం కాదు కాబట్టి అలా నీచంగా హీనంగా మాట్లాడి వాళ్ళ శీలాన్ని శంకిస్తుంటారు. ఆ శీలాన్ని శంకించడానికి వాడి దగ్గర ఉన్న ఆడి బుద్ధిహీనతే ఆడికి ఉన్నటువంటి ఆస్తి అనుకుంటున్నాడు వాడు బుద్ధిహీనత. అది బుద్ధిహీనత, దౌర్భాగ్యుడా. అలాగే మీ నాన్న మీ అమ్మననుంటే నువ్వు పుట్టు ఉండకపోయేవాడివి. తెలీదు కొంతమందికి అసలు వాళ్ళ శరీరం ఏంటి, వాళ్ళ శరీరంలో జరిగే కార్యక్రమాలు ఏంటి, ఆడపిల్లలంటే ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏం అర్థం కాదు. మూర్ఖంగా ఒక మాట అనేస్తాడు. మూర్ఖంగా పనికి మాలిన డెఫినేషన్స్ ఇస్తుంటారు కొంతమంది. ఒకడంటాడు కదా, వణికితే కన్యట బాప్తిసం ఇచ్చేటప్పుడు, వనకపోతే కన్య కదరా దౌర్భాగ్యుడా. చలేస్తే ఎవరైనా వణుకుతారా దౌర్భాగ్యుడా. పనికి మాలిన డెఫినేషన్స్ ఇవన్నీ, బుర్ర బుద్ధి లేని మాటలు. అంటే బ్లీడ్ అవ్వకపోతే ఇంకా మనిషి కాదనమాట. మరి నీకేంటి డెఫినేషను? నువ్వు కన్యగాడివో కాదో నిన్నెలా గుర్తుపట్టాలి? నీలో కన్య తత్వం ఉందో లేదో
కన్య కాదు కదా, నువ్వు కన్యకుడివేమో. నిన్ను ఎలా గుర్తుపట్టాలంటున్నాను మరి? నీకు ఎలా డిఫైన్ చేస్తావు? అసలు నువ్వు మంచోడు అని గ్యారంటీ ఏంటి? పెక్కోసేలా నీకు? ఏం చేసి చూడాలి నిన్ను ఎలా పరీక్షించాలి మరి? అలాంటి నీచులున్న సమాజం అండి ఇది. అలాంటి నీచులున్న సమాజం. ఒక్కో దానికి ఏదో చెప్తారు, ఇలాగైతే అలాగైనట్టు, ఇలాగ అవ్వకపోతే అలా కానట్టే డిసైడ్ అయిపోతాడు ఇంకేడు. అలా జరగలేదు కాబట్టి ఇంకా అంతే. అదేదో మొన్న మధ్య ఒకటి విన్నాను, దొంగతనం చేశారట ఎవరో. దొంగతనం చేస్తే ఎక్కడికో తీసుకెళ్ళి పసరు రాస్తారట. పసరు రాస్తే కనబడిపోద్దా నీకు? డెప్మె కొట్టేయాలి అలాంటి వాడు రాసేవాళ్ళని కొట్టేయాలి ముందు, వెళ్ళినోళ్ళు కూడా. పసరు రాస్తే తెలిసిపోద్ది అందరూ దొంగడు ఎవడో మంచోడు ఎవడో తెలిసిపోద్ది నీకు పసరు రాస్తే. చెప్పేస్తాను చూసి, ఇదిగోండి ఇంట్లోకి వచ్చింది ఈవిడే అది తీసేసిందని నాకు కనబడింది అంటదా. అలాగైతే ఇంక కోర్టులో కేసులు అవసరం లేదు, ఇన్వెస్టిగేషన్లో ఈ సిబిఐ ఇన్వెస్టిగేషను ఇవన్నీ అక్కర్లేదు. ఈ పసరట్టుపోతే సరిపోద్ది. ఇది జుట్టుపట్టుకి ఈడ్చుకెళ్ళిపోయాడు కూర్చోబెట్టి, సిబిఐ దగ్గర కూర్చోబెట్టి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర కూర్చోబెట్టి, బాబు నాయన ఇదిగో ఈ పసరు రాసి చెప్పేది నాయన, హత్య ఎవరు చేశారో పసరు రాసి చెప్పేది, దొంగతనం ఎవరు చేశారో, బ్యాంకు రాబరీ ఎవరు చేశారో పసరు రాసి చెప్పేదంటే సరిపోద్ది. అప్పుడు ఆ 50కి 100కి నువ్వు పసరలు రాసుకోక్కర్లేదు. డైరెక్ట్ అక్కడికి వెళ్తాడు. నీకు అవసరమైతే నీకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చి కూర్చోబెడతారు అక్కడ, కొన్ని లక్షల రూపాయలు జీతం ఇచ్చి. ఎందుకు సులువుగా తేల్చి పడేస్తుంటావు కదా కేసులన్నీ పసరు రాసేసి. దీంతో డిసైడ్ చేస్తారు జీవితాలు వీళ్ళు. మేము వెళ్ళామండి, శివాడించామండి, సోది చెప్పిందండి, ఈడేనటండి దొంగోడు, ఏదో ఒంట్లో బాగోదు, కారణం ఏదో ఉంటుంది. మా తోటికోళ్ళేనండి శాతపడెట్టించిందండి మాకు అంటాడు. ఎవరు దౌర్భాగ్యుడా? ఆపోరా అది. పాప అనవసరంగా తోటికోళ్ళ మీద వేస్తారు నింద, లేకపోతే అత్తగారి మీద వేస్తారు, లేకపోతే కోళ్ళ మీద వేస్తారు. ఈడేదో పనికిమాలిన పని చేస్తాడు. డెఫినేషన్స్ ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఈడేదో పనికిమాలిన పని చేస్తాడు. ఒక అమ్మాయిని పెళ్లి కుదుర్చుకుంటారు. పెళ్లి కుదుర్చుకుని ఈడేదో పనికిమాలిన పని చేస్తాడు, కొంత డబ్బు నష్టం వస్తుంది. అప్పుడు ఏమంటాడు తెలిసా వచ్చి, ఇదిగో ఎప్పటిదాకా రాని నష్టం పెళ్ళి కుదుర్చుకున్నాకు వచ్చిందంటే అసలు ఆ అమ్మాయి మీ ఇంటికి రావడమే అశుభం అన్నమాట అంటాడు ఈ పనికిమాలినోడు. ఈయన డిసైడ్ అయిపోతాడు ఇంకా, అవునవును నిజమేనండి, మొన్నటిదాకా రాని నష్టం ఈరోజు ఎందుకు రావాలండి, ఈ అమ్మాయిని కుదుర్చుకున్నాకనే వచ్చిందండి, ఈ అమ్మాయిని సెట్ చేసుకున్నాకనే వచ్చిందండి, కాబట్టి ఇదంతా ఎందులో వేసేయాలి, పట్టుకెళ్ళి ఈ అమ్మాయి అకౌంట్లో వేసేయాలి. అంతేనా? ఇలాంటి బుద్ధిహీనులు అబ్బో ప్రపంచం నిండా ఎక్కడికి వెళ్ళినా తగులుతుంటారు. మనకి రోడ్డు మీద రాళ్ళు ఉన్నట్టు ఈ పనికిమాలిన వాళ్ళు ఎక్కడున్నా ఉంటారు. అన్ని మతాల్లో ఉంటారు ఇలాంటి వాళ్ళు, అన్ని చోట్ల తగులుతుంటారు. ఈ అమ్మాయి వచ్చాక కలిసి రాలేదు, ఈ అబ్బాయి వచ్చాక కలిసి రాలేదు, ఈయన పెళ్లి చేసుకున్నాక ఎలా అయింది, ఆడు పుట్టాక ఎలా అయింది, ఆడు వచ్చాక ఎలా అయింది. అవన్నీ తప్పుడు మాటలు. నీ బతుకు బాగాలేదని చెప్పు ముందు, నీకు సరిగ్గా బతకటం రాలేదని చెప్పు, నీకు సరిగ్గా జీవించడం రాలేదని చెప్పు, నువ్వు అసమర్థుడు అని చెప్పు. అంతేగాని నీ అసమర్థతని అమ్మాయి మీదో, అబ్బాయి మీదో, మనవడ మీదో, మనవరాల మీదో, అత్తగారి మీదో, మాంగారి మీదో, తోడుకోళ్ళ మీదో నెట్టేసి నీ అసమర్థతని కవర్ చేసుకునే ప్రయత్నం చేయకు. నువ్వు అసమర్థుడు కాబట్టి నష్టపోయావు. వాళ్ళు వచ్చినందుకు నీకెందుకు నష్టం వస్తుంది? చాలా బాగుంది వ్యవహారం, అంతే కదా. ఈ జ్ఞానం లేదు చాలామంది మూర్ఖుల్లో, ఈ జ్ఞానం లేదు. కాబట్టి విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి ఏముండవు, వాళ్ళ గాల్లో నిలబడితేనే నేను విశ్వాసిని, అంతే. నేను ఇప్పుడు విశ్వాసినే, రేపు పొద్దున్న నాకు ఏదైనా రోగం వచ్చి మంచం పట్టినా విశ్వాసినే, అది తగ్గకపోయినా నేను విశ్వాసినే, నాకున్నవన్నీ నేను కోల్పోయినా నేను విశ్వాసినే, నా వాళ్ళందరూ నన్ను వదిలేసినా నేను విశ్వాసినే, నాకు డబ్బున్నా విశ్వాసినే, డబ్బు లేకపోయినా విశ్వాసినే. సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను అంటాడు భక్తుడు పౌలు. సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, భేద స్థితిలో దీనస్థితిలో ఉండనెరుగుదును. డబ్బును బట్టి నా దేవుడు నాతో ఉన్నాడని కాదు, డబ్బు లేకపోవడాన్ని బట్టి నా దేవుడు నాతో లేడని కాదు. యేసుక్రీస్తుకి ఏమన్నా లేకపోయినా, ఆయన ఎంత హీనంగా కనబడుతున్నా, ఎంత దీనంగా కనబడుతున్నా, ఆయన దేవుని కుమారుడు. ఈ భూలోకపు జీవితాన్ని చాలా చిన్న నలుసులా చూశాడు. ఇప్పుడు ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు పరలోకపు ప్రభువుగా. అది చూడాలి జీవితం అంటే. మరి ఉందా ఈరోజు క్రైస్తవ్యులు ఇలాంటి బోధ ఉందా? ఈ బోధ అందరికీ అవసరమైన బోధ. యోబు గురించి చెప్పడం కాదు, యోబు ఇలాంటి బోధన జీవితాన్ని అనుసరించాడు. భార్య వచ్చి అంటుంది, ఇంకా విశ్వాసమును వదలక ఇందువా, ఇంకా విశ్వాసమును వదలక ఉందువా, దేవుని దూషించి చచ్చిపో.
ఎందుకు చచ్చిపోవాలి? పిల్లలు పోయారు, కూతుళ్ళు పోయారు, కొడుకులు పోయారు, ఆస్తులు పోయాయి, పనులు పోయారు, అంతస్తులు పోయాయి, ఆరోగ్యం పోయింది, అన్నీ పోయి బూడిదలో కూర్చున్నావు, ఒళ్ళు గోక్కుంటున్నావు చిల్ల పెంకు తీసుకొని. ఈ బతికేటప్పుడు కూడా నువ్వు విశ్వాసవేనా అంటే యోబు అంటాడు, నన్ను కన్న అమ్మ నా పరిస్థితిని బట్టి ఎలా మారదో, నేను ధనవంతుడిగా ఉన్నంతకాలం ఈయన మా నాన్న, భేదవాడిని అయ్యాక ఈయన మా నాన్న కాదు, నాకు ఉద్యోగం ఉన్నంతకాలం ఈమె మా అమ్మ, ఉద్యోగం పోతే ఈమె మా అమ్మ కాదు, అలా ఏముండదు. నాకు చిన్నతనంలోనే మా అమ్మ, మధ్య వయసుకు వచ్చాక అమ్మ కాదు, పెద్దోడిని అయ్యాక అమ్మ కాదు అని ఏముండదు. నువ్వు బాలుడిగా ఉండగాను ఆవిడే అమ్మ, యవనస్తుడిగా ఉండగాను ఆవిడే అమ్మ, వృద్ధుడు అయిపోయాక కూడా ఆవిడే అమ్మ. నువ్వు చచ్చేంత వరకు నీకు ఆవిడే అమ్మ. నువ్వు ఏ స్థితిలో ఉన్నా అమ్మతనం మారదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నాన్నతనం మారదు. నేను ఏ స్థితిలో ఉన్నా నా దేవుడు మారడు, నా విశ్వాసం మారదు. అది యోబు గారికి ఉన్న కాన్ఫిడెన్స్. కానీ ఈరోజు సమాజంలో చాలామందికి మారిపోతుందంటే నేను అంటాను, ధైర్యంగా అంటాను, వాళ్ళు విశ్వాసులు కాదు, నా దృష్టిలో పిశాచులు. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. నా దేవుడు నాకు ఇచ్చిన ధైర్యం అలాంటిది, నా దేవుడు నన్ను చేయమన్న బోధ అలాంటిది. అందుకే నా హృదయంలో నుండి వచ్చే ప్రతి మాట హృదయం నిండి ఉండు, దానిని బట్టి నోరు మాట్లాడున్న నా దేవుడు నా హృదయంలో ఏది విత్తాడో అది ఈరోజు ఒక దైవజనుడిగా ప్రపంచవ్యాప్తంగా ఇదే ప్రకటిస్తున్నాను, ఇదే ప్రకటిస్తాను. చచ్చేంత వరకు ఇదే నా బోధ, చచ్చేంత వరకు. విశ్వాసం మారదు. అందుకే విశ్వాసం ఒక్కటే. ఏ స్థితిలో ఉన్నా సరే విశ్వాసం. నా దేవుడు అంతే. ఈ రోజు ఉన్నట్టే నేను రోజంతా ఉంటానా? ఉండగలనా చెప్పండి? ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ, నాట్ పర్మనెంట్. ఎవ్రీథింగ్ ఏదైనా సరే అంత టెంపరరీయే. ఇప్పుడు అందంగా తలలు దూకొచ్చారా? 100 ఏళ్ళు ఇలాగే నా తల ఉంటుందని గ్యారంటీ ఇవ్వండి చెప్తాను. రాసివ్వగలవా? ఉంటుందా? అలాగా ఉండదు. తెల్లగా అయిపోద్ది, ఊడిపోద్ది. ఇప్పుడు సిల్కీ హెయిర్ కాసేపటికి ఏమైపోద్ది? రఫ్గా అయిపోద్ది, కట్ అయిపోద్ది. ఇంత ఉంటుంది, ఇంత అలా తోక అయిపోద్ది అలాగా. కాబట్టి ఈరోజు దువ్వుకొని వాల్జడ వేసాం కదా అని ఈ వాల్జడ లైఫ్ లాంగ్ ఉంటుందని చెప్పి బిల్డప్ లేవకు. ఏదో రోజు మొండి తోకలు కూడా వచ్చేస్తాయి. ఈరోజు అందంగా ఉన్నాను కదా అని అదేమో శాశ్వత కాలం మెయింటెనెన్స్ ఉండదు నీకు. కొన్నాళ్ళకి అలా చొట్ల పడిపోవడం అలా పోద్ది, ఏది ఉండదు. అంతా టెంపరరీయే, నాట్ పర్మనెంట్. మరి ఆ మాత్రానికి విశ్వాసం ఏమన్నా విశ్వాసానికి నువ్వు పరిస్థితులు పర్మనెంట్గా ఉండాలా? పరిస్థితులు మారితే విశ్వాసివి కాదా? ఎవడు చెప్పాడు నీకు? అదా మనం వినాల్సిన బోధ. ఈరోజు డబ్బులు ఉన్నాయి నా దగ్గర, రేపు కూడా ఉంటాయని చెప్పగలవా నువ్వు? ఈరోజు ఆరోగ్యం ఉంది నా దగ్గర, రేపు కూడా ఉంటుందని చెప్పగలవా నువ్వు? ఈరోజు నీ భర్త ఉన్నాడు, రేపు ఉంటాడా నీకు నీ భర్త? గ్యారంటీ ఇవ్వగలవా? చెప్పు, గ్యారంటీ. ఎన్ని సంవత్సరాలు ఉంటాడు నీ భర్త నీతో? నో గ్యారంటీ. ఏదో రోజు నీ భర్తను మరణిస్తాడు, శవం దగ్గర ఏడ్చే రోజు ఒకటి వస్తుంది, అది నిజం. అది ఏదో రోజు నా భార్య మరణిస్తుంది, శవం దగ్గర ఏడ్చే రోజు ఒకటి వస్తుంది, నువ్వు అనుకోవాలి, అది నిజం. అది ఏదో రోజు బిడ్డలు, తల్లిదండ్రులు ఈ లోకాన్ని విడిచిపెడతారు, ఆస్తులు విడిచిపెడతారు, అంతస్తులు విడిచిపెడతారు. సోమవారం ఉన్నట్టు మంగళవారం ఉండదు, మంగళవారం ఉన్నట్టు బుధవారం ఉండదు. వారాల పేర్లు మారినట్టే తీర్లు కూడా మారుతాయిరా బిడ్డ. వారాల పేర్లే కాదు, మన తీరు కూడా ఏమవుతుంది? మారుతానే ఉంటుంది. జీవితం మారుతానే ఉంటుంది. మార్పుల గుండా ప్రయాణం చేస్తాం మనం. అనేకమైన మార్పులు మన బ్రతుకులో కనబడతా ఉంటాయి. అవే మన విశ్వాసాన్ని డిసైడ్ చేసేది. ఆ దాన్ని బట్టా నువ్వు విశ్వాసివి కాదా చెప్పేది? నో. ఏమున్నా ఏమి లేకపోయినా నా మీద పడిన ముద్ర విశ్వాసి. ఈరోజు విజయ్ ప్రసాద్ అనే నా మీద ఒక ముద్ర పడింది. ఆ ముద్ర ఏంటంటే నేను క్రీస్తు విశ్వాసిని, క్రీస్తు సైనికుడిని, క్రీస్తు సేవకుడిని, క్రీస్తు రాయబారిని. నా మీద పడిన ఈ ముద్ర నేను చచ్చేంత వరకు అలా ఉంటేనే నేను ఆయన వాడను. నా పరిస్థితులు దాన్ని మార్చకూడదు. అదంతే. ఇంకది ఏమున్నా లేకపోయినా అదంతే. ఏదో సామెత చెప్తారు, ఏనుగు బతికినా వెయ్యే చచ్చినా వెయ్యే అంటారు చూడండి. అలాగా నీకున్నా విశ్వాసవే, లేకపోయినా విశ్వాసవే. బతికినా విశ్వాసవే, చచ్చినా విశ్వాసవే. ఏమున్నా ఏం కోల్పోయినా నువ్వు విశ్వాసవే. ఆనందంగా ఉన్నా విశ్వాసవే, దుఃఖంగా ఉన్నా విశ్వాసవే. ఆహారం ఉన్నా విశ్వాసవే, ఉపవాసంతో ఉన్నా విశ్వాసవే. నేను విశ్వాసిని అంతే.
ఆ స్థాయికి మీరు ఎదగాలి. అది నా బాధ, నా ఆవేదన. మీరు ఆ స్థాయికి ఎదగాలి. నా పిల్లలందరూ అలా ఉండాలన్నదే మీ అన్నయ్యగా నా కోరిక. మీరు ఆ స్థాయిలో ఉండాలి. ఎప్పుడు మీరు ఆ స్థాయిలో ఉంటారో దేవుడు మిమ్మల్ని బట్టి ఆనందిస్తాడు. అందుకే ఇది ఆయన బోధ, ఇది మన బోధ కదా, ఆయన బోధ. ఆయన పనిలో ఉన్నావా, ఉండంతే. దానికి మళ్ళీ కొలమానాలు కొలతలు అవి ఇవి పెట్టుకోకు. ఎవడో పొగిడాడో, ఎవడో పొగడలేదో, ఎవడు ఇచ్చాడో, ఎవడివ్వలేదో, ఎవడొచ్చాడో, ఎవడు రాలేదో, ఇదంతా అనవసరం. ఇది నా తండ్రి పని, నేను చేస్తానంతే. నా బ్రతుకు కాలంలో, ఈ చిన్న నలుసు లాంటి జీవిత కాలంలో ఆయన పనిచేసే అదృష్టం నాకు దొరికింది. నేను చేస్తాను, అది ఏదైనా చేస్తాను. ఎంత తగ్గించుకునైనా చేస్తాను. ఎంతైనా తగ్గించుకుంటాను నేను. ఎందుకంటే ఇది నా తండ్రి పని. నేను ఆయన మీద ప్రేమతో చేస్తున్నాను. నేను నా తండ్రి కొరకు ఇస్తున్నాను, నా తండ్రి కొరకు కష్టపడుతున్నాను, నా తండ్రి కొరకు ఖర్చు చేస్తున్నాను, నా తండ్రి కొరకు చేస్తున్నాను. ఇదంతా సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నావా, కానుకిస్తున్నావా, తండ్రి కోసం. అది ఆయన మీద ప్రేమతో ఇస్తున్నాను నేను కానుక. నేను ఆశించేం కాదు, నేను ఆశించి కాదు ఏం చేసినా నేనేం ఆశించట్లా. చాలామంది చూడండి, దేవుడికి నువ్వు 10 రూపాయలు నీకు ఎంత ఇస్తాడట? 100 ఇస్తాడా, లేదా 1000 ఇస్తాడా? అప్పుడు ఈడు 10 ఎందుకు ఇస్తాడు? అప్పుడు ఎందుకు ఇస్తాడు? 100 ఆశపడి. 100 ఎందుకు ఇస్తాడు? 1000 ఆశపడి. 1000 ఎందుకు ఇస్తాడు? 10,000 ఆశపడి. చాలామంది చేసే మ్యాజిక్లు ఇవే. ఇదిగో ఈమె 10,000 ఇచ్చింది, ఒక ప్రోగ్రాం స్పాన్సర్ చేసింది, దేవుడు ఈమె కొడుకు ఉద్యోగం ఇచ్చాడు, అప్పుడు మనం కూడా ఎందుకు ఇస్తాం 10,000? అలాంటి ఉద్యోగమే నా కొడుకు కూడా ఇస్తాడని అప్పు చేసి నువ్వు 10,000 ఇస్తావు. అది ట్రిక్, అది దట్ ఈజ్ ఎ బిజినెస్ ట్రిక్, నాట్ ఎ ఫెయిత్. అలాంటి దౌర్భాగ్యపు బోధ విశ్వాసులకు బోధించడానికి వీలు లేదు. హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఇవ్వాలంతే దేవునికి, ఆయన పనికి, మంచి పనికి. అది నేనైనా ఇవ్వాలి, నువ్వైనా ఇవ్వాలి. అందులో విశ్వాసి బోధకుడనేమి లేదు. చివరికి అవసరమైతే ప్రాణమైనా సరే దేవుని కొరకు ఇవ్వటానికి వెనుకాడని గుంపుగా మనం ఉండాలి. అంతేగాని వ్యాపారం చేస్తామా విశ్వాసాలతో వ్యాపారమా? చిన్న నలుసు లాంటి బతుకు. నా జేబులో ఉన్నది నా తండ్రికి ఇచ్చుకుంటున్నాను అన్నప్పుడు నా తండ్రి కోసం నేను ఏదైనా చేస్తా. అందులో దాపరికి ఉండదు, దాచుకునేది ఉండదు. ఆయనకి ఇవ్వాల్సింది ఇస్తాడు. అసలు మన విశ్వాసం ఏంటో తెలుసా? ఈ జేబులో ఉన్నదంతా ఆయన ఇచ్చిందే అని కాదా? అదేనా విశ్వాసం? ఈ జేబులో ఉన్నదంతా ఎవరిచ్చింది? ఆయన ఇచ్చింది. మళ్ళీ ఆయనకి నేను 10 ఇస్తే 100 ఇస్తాడు, 1000 ఇస్తే 1,00,000 ఇస్తాడు. ఏంటి దౌర్భాగ్యపు బోధ? అలా మెల్ట్ చేసి, అలా ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని వినియోగించి దేవుని వైపు తిప్పడం ఏంటి? తప్పు కదూ, తప్పది. నేను నా తండ్రి పని కొరకు వెనుకాడక, ఎందుకంటే ఉత్సాహముగా ఇచ్చివాని ఆయన ప్రేమించును కనుక నేను నా తండ్రి పని అన్నప్పుడు నేను ఇస్తాను. నేను ఇవ్వాలనుకుంటే ఇస్తాను. నా తండ్రి పని కోసం ఎంతైనా ఇస్తాను, చివరికి నా ప్రాణమైనా ఇస్తాను. అది ఒక విశ్వాసికి ఉండాల్సిన ఆలోచన విధానం తప్ప ఏ బిజినెస్లు చేస్తారా దేవుని పేరుతో? బిజినెస్లు, ఎన్ని బిజినెస్లు జరుగుతున్నాయో ఈరోజు క్రైస్తవ సమాజంలో, ఎన్ని మోసాలు జరుగుతున్నాయి. అవే నమ్ముతున్నారు జనాలు. ఎందుకంటే వాళ్ళకి అదే కావాలి. దాన్ని మళ్ళీ సాక్ష్యంగా చెప్తాం వచ్చి, నేను 1000 ఇచ్చాను కాబట్టి 10,000 ఇచ్చాడు దేవుడు. అంటే ఇవ్వకపోతే ఇవ్వడనేగా, అంతేనా? చూడండి, ఏంటిది? ఏం విధానం ఇది? నాకేమున్నా లేకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా నేను విశ్వాసిని, నా తండ్రి కోసం బతుకుతానంతే. లాజర్ను చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, అందుకే అంత ఇష్టపడి రాశాను కళ్ళ ముందు కరిగిపోరా పాట. ఆ పాటకు నాకు ప్రేరణ లాజర్ అనే ఆ భక్తుడు, దరిద్రుడైన లాజరు. ఆయన భక్తి జీవితం చూస్తుంటే ఒళ్ళు పులకరించిపోద్ది. ఎంగిలి మెతుకులు కూడా దొరకలేదు మహానుభావుడికి. ధనవంతుడికి తినడానికి బోళ్ళని తిండి ఉంది, కానీ చచ్చిపోయాక పరదేశికి వెళ్ళాడంటే అతన్ని పరదేశికి తీసుకెళ్ళింది ఏంటో తెలుసా? విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైన ఉన్నాయనుటకు లాజరు దగ్గరున్న రుజువు. ఆస్తిపరుడు నా దృష్టిలో, లోకం దృష్టిలో భేదవాడు, లోకం దృష్టిలో కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి, లోకం దృష్టిలో ఘనహీనుడు, లోకం దృష్టిలో అనాథ శవం. కానీ నా దృష్టిలో భక్తి జీవితంలో చాలా గొప్పోడు, మహాధనవంతుడు, విశ్వాస వీరుడు. తప్ప ఏదో ఉంది కాబట్టి ఇది నేను దేవుని కుమారుడు అయితే బస్సుకు వచ్చావా, మరి దేవుని కుమారులు కానీ అందరూ పెద్ద కారులు తిరుగుతున్నారు కదా అని ఎవడైనా అన్నాడు అనుకోండి, యేసుప్రభు శిలువ మీద వేలాడుతుంటే పిలాతు, చక్రవర్తులు, కైసరు లోపల పంచభక్ష పరమాణాలు తింటున్నారు.
పెళ్ళాలతో సుఖంగా ఉన్నారు వాళ్ళు. కానీ ఈయన ఇక్కడ ఏం చేస్తున్నాడు? సిలువ మీద వేలాడుతున్నాడు. ఇప్పుడు చెప్పు, దేవుని కుమారుడు కదా? దాన్ని బట్టి నిర్ణయిస్తావా నువ్వు? పిలాతు భార్యతో సుఖపడుతున్నాడు, కైసరు లోపల ఉన్నాడు, హేరోదు హ్యాపీగా ఉన్నాడు, కుటుంబంలో ఏంటి మందు తాగుతూ చక్కగా కడుపు నిండా తింటూ ప్రశాంతంగా రాజు వస్త్రాలు వేసుకుని ఇసన కర్రలతో ఇసిరించుకుంటూ ఉంటుంటే వాళ్ళు దేవుని పిల్లల, ఈయన సిలువ మీద వేలాడుతున్నాడు కాబట్టి, దాహం దాహం అంటున్నాడు కాబట్టి, ఒళ్ళంతా కొరడాలతో చేల్చబడింది కాబట్టి, ఎండకు మరిగిపోతుంది కాబట్టి దేహం. ఇప్పుడు యేసుప్రభు వారు దేవుని కుమారుడు కాదా? దేన్ని బట్టి నువ్వు విశ్వాసాన్ని కొలతలు వేస్తావు? దేన్ని బట్టి విశ్వాసాన్ని కొలతలు వేస్తావు? విశ్వాసానికి కొలతలేవి ఉండవు. నేను ఇలా నిలబడి ఉండగానే విశ్వాసిని, అంతే. రేపొద్దు నేను చచ్చిపోయినా విశ్వాసినే, నా ఆరోగ్యం పోయినా విశ్వాసినే, నాకు యాక్సిడెంట్ అయినా విశ్వాసినే, నాకు రోగం వచ్చినా విశ్వాసినే, తగ్గినా విశ్వాసినే, బతికినా విశ్వాసినే, చచ్చినా విశ్వాసినే, మీరందరూ నాతో ఉన్నా విశ్వాసినే, మీరెవరూ నాతో లేకపోయినా నేను విశ్వాసినే. నేను విశ్వాసిని, అంతే. అదొక్కటే నాకు ఆస్తి, అదొక్కటే నాకు ఆస్తి. ఆ ఆస్తి నిలబెట్టుకోవడానికి నాకేమీ అక్కర్లేదు. ఈరోజు చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. విశ్వాసం అనే నా ఆస్తి నిలబెట్టుకోవడానికి నాకు లింకులేం తగిలించాల్సిన అవసరత లేదు. నాకేమీ అక్కర్లేకుండా వట్టి విశ్వాసం నాలో ఉంటే నేను విశ్వాసిని, అంతే. అదొక్కటి ఉంటే చాలు నాకు. దానికి నువ్వు ఏదో లింకులు పెట్టి విశ్వాసివా కాదా అని నువ్వు డెఫినిషన్స్ పెట్టొద్దు. దానికి నీకు ఆధారాలు, కొలతలు, కొలమానాలు, గుర్తులు, ముద్రలు ఏవి ఉండవు. ఈ బోధను జీర్ణించుకోండి నరనరాల్లో. అప్పుడు దేవుని కోసం గొప్పగా బ్రతుకుతారు, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తారు, ఆయన పని దొరకడం అదృష్టం అనుకుంటారు, లేదా తప్పించుకు తిరుగుతారు. దేవుని పని తప్పించుకు తిరిగే దొంగలు ఉన్నారు సమాజంలో, మన వాళ్ళలో కూడా ఉంటారు. ఎందుకు తప్పించి తిరిగితే మనది కాదనుకున్నారు కాబట్టి, మనకేం కలిసి రావట్లేదు కాబట్టి. కలిసి వస్తే ఏదైనా చేస్తాం, అవసరమైతే అమెరికా వెళ్ళిపోతాం నడుచుకుని. కలిసి రాకపోతే ఏమి చెయ్యం. కలిసి రాని ప్రతిదానికి తప్పించుకుంటాం, కలిసి వచ్చేదానికి ముందెళ్ళి కూర్చుంటాం. అవునా కదా? అవునా కాదు? చెప్పండి, చెప్పరే. కలిసి వస్తేనే ఏదైనా చేస్తాం. చివరికి ఎంత దరిద్రంగా తయారయ్యారంటే దేవుని పని కూడా కలిసి వస్తేనే చేసేవాళ్ళుగా తయారయ్యారు. ఏం కలిసి వస్తుంది? అప్పుడు దేవుని పని చేస్తా. ఏం కలిసి రాకపోతే నేను చేయను. నాకేటి ఉపయోగం? నాకేటి? ఇది మనిషి ఆలోచన విధానం. దేవుడు అలా అనుకుంటే నువ్వు ఎంతకాలం బతుకుండేవాడివి కాదు, బతుకుండేదానివి కాదు. కానీ నాకేమున్నా లేకపోయినా నేను విశ్వాసిని. నాకేమి ఇచ్చినా ఇవ్వకపోయినా మా అమ్మ నాన్న నేను పోషిస్తాను. అదొక బిడ్డ బాధ్యత. అవునా కదా? అవునా కదా? అంతేనా? దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? అబ్బాయి అలా కరెక్ట్ కాదని అంటారా? ఏమి ఇవ్వకపోతే అమ్మా నాన్నకి అన్నం పెట్టకూడదు అన్న వాళ్ళు చేయొద్దండి. ఒకవేళ చెయ్యొత్తారనుకోండి, రేపొద్దున స్థితిలో మీరు కూడా ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు పిల్లలు కావచ్చు, రేపొద్దున ఏమవుతారు? తల్లిదండ్రులు అవుతారుగా. అప్పుడు ఏమి ఇవ్వకపోతే అమ్మా నాన్నకి ఏం పెట్టకూడదు, భోజనం పెట్టకూడదు అన్నాం అనుకోండి, అంతకంటే దరిద్రమైన కొలత మరొకటి ఉండదు అనుబంధానికి. అర్థమైందా? అలాగే విశ్వాసానికి కూడా కొలతలేవి ఉండవు. చెప్పండి, నా దేవుడు, అంతే. నా దేవుడు, ఆయన యందు నేను ఉంచినటువంటి విశ్వాసం. ఈరోజు స్పృహలో ఉన్నాను, ఏదో రోజు స్పృహ కోల్పోతాను. నిజం, ఏదో రోజు నేను నా స్పృహ కోల్పోతాను. ఎందుకు కోల్పోతానంటే, మరణం నన్ను ఆవహించినప్పుడు, మరణం నా దగ్గరకు వచ్చినప్పుడు, మరణం నన్ను తీసుకెళ్ళిపోవాలని నా ముందుకు వచ్చి నిలబడినప్పుడు, నా స్పృహ కోల్పోయిన శరీరాన్ని వదిలేసి మరణం నన్ను తీసుకెళ్ళిపోయినప్పుడు నేను నా తండ్రి సన్నిధికి వెళ్ళిపోతాను. అప్పుడు కూడా నేను విశ్వాసినే. ఇప్పుడు విశ్వాసినే, అప్పుడు విశ్వాసినే. నేను ఒకటే అడగాలి విశ్వాసిగా, నా దేవా నాతో ఎప్పుడూ ఉండు చాలు, నాతో ఎప్పుడూ ఉండు, అంతే. నాతో నువ్వు ఉంటే చాలు. నువ్వు నాకు ఇచ్చేదాన్ని బట్టో, నా దగ్గర తీసుకునేదాన్ని బట్టో, లేదా నేను పొందుకున్న దాన్ని బట్టో నేను నీ కుమారుడును కుమార్తెను అనిపించుకోను. కానీ నువ్వు నాతో ఉన్నావన్న ఒక్క విషయాన్ని బట్టి నేను నీ కుమారుడిని కుమార్తెనని ఎప్పటికీ అనిపించుకుంటాను. అలాంటి ధన్యత మీ అందరి ఆత్మీయ జీవితాలకు దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి చావు వరకు మిమ్మల్ని అందరినీ విశ్వాసులుగా నిలబెట్టి నడిపించునుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, సర్వకృపానిధి, మీ పవిత్ర నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి.
ఎంత గొప్పదైన బోధ మా ఆత్మీయ జీవితాలకు అనుగ్రహించారు. నాతో మాతో మా అందరితో సూటిగా మీ వాక్యం ద్వారా మాట్లాడారు తండ్రి. అవును ప్రభా, ఈ బోధ దొరకక ఎందరో నశించిపోతున్నారు. అవిశ్వాసులుగా, అల్ప విశ్వాసులుగా మారిపోతున్నారు తండ్రి. ఈ బోధ ప్రతి ఒక్కరికి చేరువయ్యేలా సహాయం చేయండి తండ్రి. ప్రభా, విన్నవారు మరొకరికి సందేశాన్ని వినమని ప్రోత్సహించి వారిని కూడా మీ సత్యవాక్యంతో కట్టి నిలబెట్టుటకు సహాయం చేయండి. అలాగే ప్రభా, సత్యానికి సహకరించే పిల్లల్ని లేవనెత్తండి తండ్రి. సత్యవాక్యానికి సహకరించి కష్టపడి పనిచేయగలిగే పిల్లల్ని లేవనెత్తండి ప్రభా. ఇంకా ఈ బోధ అనేకులకు చేరువ కావాలి తండ్రి. నశించిపోతున్న వారు ఎందరో ఉన్నారు ప్రభా. అగ్నిలో నుండి తప్పించినట్టు మేము కొందరినే తప్పించవలసిన వారమై ఉన్నాం తండ్రి. ప్రభా, ఆత్మానుసారమైన పరిచర్య జరగాలి, అక్షరానుసారమైనది కాదు. ఆత్మానుసారమైన సంఘాలు కట్టబడాలి. అనేక మంది ప్రభా బలముగా మీ పనిలో వాడబడాలి తండ్రి. మీ కొరకు తండ్రి గొప్ప కార్యాలు చేయగలిగే పిల్లల్ని లేవనెత్తండి తండ్రి. మహా గొప్ప కార్యాలు జరిగించగలిగే సమర్థుల్ని లేవనెత్తండి, సమర్థురాళ్లను లేవనెత్తండి తండ్రి. ఇది నా బాధ్యతని ప్రతి ఒక్కరూ తమ భుజాలు కాసి మోసే భారము మా అందరికీ దయచేయండి తండ్రి. ప్రభా, మీరున్న మహాలోకానికి, ఆ గొప్పదైన లోకానికి, ఆ ఉన్నతమైన లోకానికి మాకు ఆహ్వానం ఇచ్చారు. ఆ పిలుపుని బట్టి మేము అతిశయిస్తూ, ఆ పిలుపుని బట్టి మేము ఆనందిస్తూ మీ సన్నిధిలో, మీ సన్నిధి కాంతిలో వర్ధిల్లడానికి సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ విత్తబడిన ఈ వాక్యం పిల్లలందరి హృదయాల్లో 30 60 100 ఫలింప చేయమని వేడుకుంటూ ప్రభా, ఎక్కడెక్కడైతే సంఘాలు ఉన్నాయో, ఎక్కడ సత్యం ప్రకటింపబడుతోందో ప్రతి చోట గొప్ప ఉజ్జీవాన్ని రగిలించి గొప్ప జ్యోతులుగా పిల్లలందరినీ నిలవబెట్టమని ప్రాధేయపడుతూ ఈరోజు రాత్రికి రాజమండ్రిలో, మండపేటలో జరగబోతున్న ఆరాధనలు కూడా ఘనంగా జరిపించమని, ఎత్తబడబోతున్న వాక్యం అనేకులకు మేలుకరంగా, దీవెనకరంగా ఉండుటకు సహాయం చేయమని, లైవ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షించి మేలు పొందుకున్నారో వాళ్ళందరినీ, వారి కుటుంబాలన్నిటినీ దీవించి ఆశీర్వదించమని, విశ్వాసమందు భాగ్యవంతులుగా, స్థిరులుగా, కదలని వారుగా మీ కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులుగా ఉండుటకు సహాయము దయచేయమని క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.